ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्श्रीयुतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान सह गणललिता श्री विशाखान्वितांश्च नमः। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतेर्गति मत्सर्वस्य पदाम्भोजो राधा मदन मोहनो देव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविंद देवो पृष्ठालिभिसेव्यमानो स्मरामि। श्रीमान् रासरसारंभे वंशे वटतटस्थितः कर्षन् वेणु स्वनैर्गोपी गोपीनाथ श्रीयस्तु नः। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्ण रूप स्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। సంపూర్ణ భాగవతం శ్రవణానికి అందరికీ ఆహ్వానం. ఇది రెండవ భాగం. మొదటి భాగంలో కలిగినటువంటి ఆనంద ఆస్వాదనం ఇంకా మీకు గుర్తుండే ఉంటుంది. వారం మొత్తం మీరు దాన్ని ఆస్వాదించి ఉండొచ్చు. నేను చూసిన దాని ప్రకారం చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలామంది భక్తులు దాన్ని చూడడం, వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా ఈ భాగవతాన్ని సంపూర్ణ భాగవతాన్ని విని ఆనందించినట్టు నాకు అర్థమైంది. ఇదంతా భగవంతుడి అనుగ్రహం, శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహం. సంపూర్ణ భాగవతం వినాలని అందరికీ ఇంత ఉత్సాహం ఉంది అని తెలియడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. భాగవతం మీద రుచి వస్తేనే జీవితం బాగుపడుతుంది. జీవితం బాగుపడడం అనేది చాలా తక్కువ ఫలితం. భగవంతుడితోటి కృష్ణుడితోటి సంబంధం కలగడం, తర్వాత ఆ సంబంధాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం మన ప్రయత్నం ద్వారా, ఇదే భాగవతం యొక్క ప్రయోజనం. మనం మొదటి భాగంలో
మంగళాచరణంగా మనం శ్రీల ప్రభుపాదుల వారి కథను చెప్పుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా భక్తి వేదాంత భాష్యాన్ని రాశారు అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఆయన సంకల్పించింది ఏమిటంటే ప్రపంచానికి భారతదేశం ఇచ్చే శాంతి సందేశం ఏమిటి, ప్రపంచానికి భారతదేశం ఇచ్చే కరుణా సందేశం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతం. కాబట్టి ఏదైతే ఆయన ఎంతో తపనతోటి, ఎంతో ఆతృతతోటి తమ గురువు గారు తమకు ఉపదేశించినటువంటి ఆదేశాన్ని అమలు చేసే దిశగా చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమమే శ్రీమద్ భాగవతం. మీ అందరికీ ఇవాళ నేను ఒక అద్భుతమైనటువంటి భాగవతం చూపించబోతున్నా. అందరికీ ప్రస్తుతం లభ్యమైనటువంటి భాగవతం అది అందే ఉంటుంది, అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది. నా లక్ష్యం కూడా అది ఏమిటంటే ఇంటింట భాగవతం సెట్టు, ఇంట్లో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు. ఇది నా స్లోగన్. ఒక రోజుకి రాబోయే 10 ఏళ్లలోనో, రాబోయే 20 ఏళ్లలోనో, రాబోయే 40 ఏళ్లలోనో తప్పకుండా ఇది నెరవేరుతుంది. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఎంత తపనతోటి, ఎంత నిష్ఠతోటి, ఎంత తపస్సుతోటి భాగవతాన్ని మనకు అందించారో దానికి మన తెలుగువారి తరఫున మనం ఒక కృతజ్ఞతను వెలిపించుకున్నట్టు అవుతుంది. అయితే ఇప్పుడు భాగవతం 18 సంపుటాల రూపంలో లభిస్తోంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను అందుకోసమే భాగవతాన్ని వెనకనే పెట్టుకున్నా. మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఎవరు అంటే జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర ముగ్గురున్నారు. వారు ఫస్ట్ భాగవతాన్ని వింటున్నారు. పక్కనే మదన్ మోహన్, ఇక్కడ మేము ఉన్న చోట రాధా మదన్ మోహన్ ఇస్కాన్ నవీ ముంబై చాలా మందిరం వస్తుంది. ఇక్కడ దాదాపు 150 కోట్ల రూపాయలతోటి కడుతున్నారు. చాలా పెద్దది, చాలా పెద్దది, ఊహించలేనంత పెద్దది. అయితే దాంట్లో ఉన్నది రాధా మదన్ మోహనుడు. అయితే ఇక్కడ కనిపిస్తున్నది మనకు బాల రూపంలో కనిపిస్తున్నది మదన్ మోహనుడే. సో దాంతోపాటు మీకు ఈ 18 సంపుటాల సెట్ కూడా కనిపిస్తోంది. ఈ 18 సంపుటాల సెట్టు అందరి ఇళ్లలో ఉండాలి, తెలుగువారి అందరి ఇళ్లలో ఉండాలి. వారు ఎక్కడైనా ఉండని, దేశం మొత్తంలో ఎక్కడ ఉండని, ఏ దేశంలోనైనా ఉండని, ప్రపంచంలో ఏ భాగంలోనే ఉండని, అందరి ఇళ్లలో ఇంటింట భాగవతం సెట్టు. ఇది ప్రభుపాదుల వారి తరఫున నా స్లోగన్. అంతే, అదేమో మొదటి అడుగు. రెండవ అడుగు ఏమిటంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు, ఇంట్లో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు. చూడండి, అందరికీ ఎవరికి వాళ్ళకి ఫోన్ సెట్లు ఉన్నాయి, హ్యాండ్ సెట్. ఎవరి హ్యాండ్ సెట్ వాళ్ళకే ఉన్నప్పుడు ఎవరి భాగవతం సెట్ వాళ్ళకి ఎందుకు ఉండద్దు? ఎందుకంటే అదే జీవితంలో మార్గాన్ని చూపించేది, అదే జీవితంలో శాంతి చేకూర్చేది, అదే దేశం అని ప్రభుపాదుల వారు ప్రపంచానికి చెప్పినప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్ ఉండాలని నేను ప్రభుపాదుల తరఫున నేను చెప్పే స్లోగన్ అన్నమాట. అయితే ప్రభుపాదుల వారు అమెరికాకు వెళుతున్నప్పుడు దాదాపు 5 ఏళ్ళు కష్టపడి 3 భాగవత సెట్లను, 3 భాగవత సంపుటాలను ముద్రించి తీసుకెళ్లారు. ఆ 3 సెట్లని ఒరిజినల్గా ఆయన ఏదైతే తీసుకెళ్లారో అది దాదాపు 99% ఇస్కాన్ భక్తులు చూసుంటారు. అది మీకు చూపిద్దామని పట్టుస్తున్నా. ఇట్లా ఉండేది చూడండి. ఇదొకటి, ఇదొకటి. సో ఈ విధంగా 3 ఉన్నాయన్నమాట. ఇదేమో మూడవది, ఇది రెండవది, ఇది మొదటిది. లోపల చూడండి ఎట్లా ఉందో. ఆ కాలంలో ఏదైతే ఆయన
గట్టిగా చెప్పాలనుకున్నారో దాంట్లో ఆయన ఏం చేశారంటే దాన్ని బోల్డ్ లెటర్స్లో పెట్టారు ఆయన. ఏదైతే ఆయన నేను ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా చెప్పాలి, దీన్ని నొక్కి మరీ చెప్పాలి అనుకున్న విషయాలని ప్రభుపాదుల వారు ఏం చేశారంటే దాన్ని బోల్డ్లో పెట్టారు, బోల్డ్ ఈ విధంగా. సో ఈ విధంగా ఈ మూడు భాగవతాలను తీసుకుని ఆయన అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ప్రపంచానికి భారతదేశం ఇచ్చే శాంతి సందేశం ఈ భాగవతం, అది భాగవతం యొక్క మహిమ. అందుకోసం ఏమంటారంటే మన ఆచార్యులు కూడా సర్వభాగవత ప్రాణ శ్రీమద్భాగవత ప్రభో కలిధ్వాంతోతితాదిత్య శ్రీకృష్ణ పరివర్తిత. అంటే అందరు ఏమంటారంటే శ్రీమద్భాగవతాన్ని ప్రభు అంటే ఒక సాక్షాత్ రూపంగా వర్ణించడం జరిగింది. ఇది మన సనాతన గోస్వామి, ఇది మనం చర్చించాం, మళ్ళీ మీకు ఈ విషయం చెప్తున్నాను అనమాట. సర్వభాగవత ప్రాణ, భాగవతులకందరికీ కూడా శ్రీమద్భాగవతం ప్రాణంతో సమానం. అది ప్రాణంగా అయ్యేంత వరకు మన కృష్ణుడు మనకు లభించడు. ఎప్పుడైతే భాగవతం మనకు ప్రాణంగా అవుతుందో ఆ సమయంలోనే మనకు కృష్ణుడు లభిస్తాడు. మనందరం కృష్ణ భక్తులం, కృష్ణ భక్తి చేయాలనుకుంటున్నాం, అందుకోసం గురువుని ఆశ్రయించాం, భాగవతాన్ని పట్టుకున్నాం, జపం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఎప్పటిదాకా అయితే భాగవతం మనకు ప్రాణంగా కాదో, ఎప్పటిదాకా అయితే మనకు భాగవతం ప్రాణంగా కాదో అప్పటిదాకా కృష్ణుడు మనకు లభించడు. ఇది రహస్యం. అందుకోసం భాగవతుడు అంటే వాళ్ళకి భాగవతం ప్రాణం కావాలి, భాగవతుడు అయ్యాడంటే భాగవతం ప్రాణమైనట్టే. ఇది రహస్యం. అందుకోసం ప్రభుపాదుల వారు ప్రతి ఇస్కాన్ భక్తుడు కూడా ప్రతిరోజు భాగవతం వినేటట్టుగా మందిరాల్లో ఏర్పాటు చేయడం. ప్రతిరోజు పొద్దున పూట దాదాపు 8 నుంచి 9 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ భాగవతం నిత్యం భాగవత సేవ పెట్టడానికి కారణం అదే. ఎందుకంటే భాగవతం ప్రాణం కావాలి. ఎవరైతే దానిలో భాగవతాలు వస్తుంది, నేను రాబోయే భాగాల్లో చెప్తాను మీకు. ఎవరైతే భాగవతాన్ని పఠించడం మొదలు పెడుతున్నారో, అధ్యయనం చేయడం మొదలు పెడుతున్నారో, కృష్ణుడు నేరుగా వచ్చి హృదయంలో బందీ అయిపోతాడు. ఏ విధంగా అయితే మనం ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం, అందరం లాక్డౌన్ మరి మనం ఏ విధంగా అయితే కదలకుండా లాక్డౌన్ అయిపోయి ఉన్నామో అదేవిధంగా కృష్ణుడు కూడా మన హృదయంలో లాక్డౌన్ కావాలంటే మార్గం ఏమిటి అంటే భాగవతం 2వ శ్లోకంలో చెప్పబడింది స్పష్టంగా. అదే ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే చదువుతారో, అధ్యయనం చేస్తుంటారో వారికి దాంట్లో వస్తున్నప్పుడు భాగవతం స్పష్టంగా చెప్పబడింది. సజ్జోహృజ్య వరుజ్యతేత్ర కృతభి శుశ్రూషభి తక్షణాత్. సజ్జోహృద్య వరుజ్యతేత్ర కృతిభి శుశ్రూషభి తక్షణాత్. తక్షణమే సజ్జోహృజ్య వరుజ్యతేత్ర కృతిభి అంటే పరిశ్రమతోటి, తపస్సుతోటి ఎవరైతే భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నారో శుశ్రూషభి తక్షణ వాళ్ళ హృదయంలో వాళ్ళ హృదయంలో లాక్డౌన్. అప్పుడు కృష్ణుడికి లాక్డౌన్ అనమాట. అది అదే మనకిప్పుడు లాక్డౌన్ అంటే ఓ అని బయట అనుకుంటున్నాం, కానీ కృష్ణుడికి హృదయంలోనే ఉండాలనిపిస్తుంటాం, భక్తుల హృదయంలో. ఎప్పుడైతుందంటే భాగవతం మనకు ప్రాణంగా అయినప్పుడు కృష్ణుడు మన హృదయంలో లాక్డౌన్ అవుతాడు. ఇది భాగవతం చెప్తున్నమాట. లాక్డౌన్ అనే పదం మనం కొత్తగా వాడుతున్నాం, కానీ వ్యాసుల వారు సజ్జో హృద్య వరుజ్యతేత్ర కృతిభి శుశ్రూషభి తక్షణమే అని చెప్పడం జరిగింది. అయితే ఈ భాగవతం సర్వభాగవత ప్రాణ, ఈ భాగవతం మనకు ప్రాణం కావాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా ఎప్పటిదాకా అయితే మీరు భాగవతాన్ని ఆశ్రయించారో అప్పటిదాకా శాంతి లభించే అవకాశం లేదు, అప్పటిదాకా మీ మీద భగవంతుడి యొక్క కరుణ కురిసే అవకాశం లేదు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి ద్వారానే ప్రవర్తిల్లజేయబడింది. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు మనందరం సంతానమని.
మనమందరం సంతానం అని తెలుసు. కాబట్టి సంతానం సుఖంగా ఉండాలి, సంతానం క్షేమంగా ఉండాలి, సంతానం శ్రేయస్తో ఉండాలని కృష్ణుడు వాంఛిస్తాడు. కాబట్టి ఈ భాగవతాన్ని ప్రవర్తన చేస్తాడు. ముఖ్యంగా కలియుగం అది మనకు తెలుస్తుంది. మనం వింటూనే ఉంటాం ఈ విషయం. భాగవతం కృష్ణుడు మన కోసం ఎంత చేశాడు, భాగవతం మన కోసం ఎంత చేస్తోంది, మన కోసం దాచిపెట్టింది అద్భుతమైనది. ఈ విషయాలు కనుక ఎప్పుడైతే మనకు తెలుస్తాయో, ఆచార్యులు మన కోసం ఏం చేశారు అనే విషయం మనకు తెలుస్తుందో, అప్పుడు మనకు భాగవతం ప్రాణంగా అవుతుంది. కేవలం భాగవతం ద్వారా ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి రకరకాల అభిలాషలు ఉంటాయి, ప్రతి మనిషికి లక్ష్యాలు ఉంటాయి, ప్రతి మనిషి రక్షణను కోరుకుంటాడు, ప్రతి మనిషి పురోగతిని కోరుకుంటాడు. కానీ ఇవన్నీ ఎట్లా తీరుతాయి? వీటన్నిటికీ వేరే వేరే మార్గాలు ఉన్నాయా? అది ఏమక్కర్లేదు, ఒకటే భాగవతం. ముఖ్యంగా రేపు ఎల్లుండే ఏకాదశి వస్తోంది. అయితే ఈ ఏకాదశి కూడా మహాత్యం గురించి కూడా భాగవతం చెప్తోంది. ఏమిటంటే ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా శృణ్వన్ ఆయుష్యవాన్ భవేత్. ఎవరైతే ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ భాగవతం వింటే వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు. వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు. అంటే ఏంటి? వాళ్ళు దీర్ఘాయువు కలిగిన వారు అవుతారు. చూడండి ఎంత ఆయువు. ఇప్పుడు అందరికీ భయంగా ఉంది ప్రపంచం అంతా. ఈ కోవిడ్ ఎవరికి వచ్చి పట్టుకుంటుందో, ఎప్పుడు క్షణానికి తట్టుకున్న ప్రాణం పోతుందో చింతే లేదు. భాగవతం వింటుంటే చాలు. శృణ్వన్ ఆయుష్యవాన్ భవేత్. సింపుల్. అది కూడా ఏంటి? ముఖ్యంగా ఏకాదశి లేదా ద్వాదశి. ద్వాదశ్యాం ఏకాదశ్యాం వా. ద్వాదశి కానీ ఏకాదశి కానీ ఎవరైతే భాగవతాన్ని వింటున్నారో వారు ఆయుష్యవంతులు అవుతారు. అంటే ఆయుష్మాన్ భవ అని భాగవతం దీవిస్తుంది. ఆయన నువ్వు భాగవతం వింటున్నావు కదా, ఆయుష్మాన్ భవ అని భాగవత ప్రభు మనం దీవిస్తాడు. ఓకే, విన్నవాళ్ళ ఫలితం ఇది. మరి చెప్పేవాళ్ళ ఫలితం ఏంటి? పఠద్ అనశ్నన్ ప్రయతః పూతో భవతి పాతక. ఎవరైతే ఉపవాసం ఉండి భాగవతాన్ని ప్రవచనం చేస్తున్నాడో, ఎవరైతే ఉపవాసం ఉండి భాగవతాన్ని అధ్యయనం చేసి ప్రవచనం చేస్తున్నాడో వారికి సమస్త పాతకాలు నశించిపోతాయి. ఈ విధంగా చెప్పే వాళ్ళకేమో ఏం చెప్పబడింది అంటే వాళ్ళ సమస్త పాతకాలు నశిస్తాయి. ఎవరైతే వింటారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఈ విధంగా రెండు రకాలటువంటి ఫలితాలు చెప్పారు. ఎందుకు చెప్పారు ఇది? దీని ముఖ్య కారణం ఏంటంటే భాగవతం అనేది వింటూనే మనం ఒకసారి వినగానే మనం మారిపోం. ఒకసారి వినగానే హృదయంలో మార్పు రాదు. ఒకసారి వినగానే మనకు భగవంతుడితో సంబంధం రాదు. ఒకసారి వినగానే మనలో శుద్ధి కలగదు, లక్ష్యం కలగదు. కాబట్టి వింటూ ఉండాలి. ఎంతకాలం వినాలి? తక్కువ ఉంటుంది అంటే మీకు ఆ చింత అక్కర్లేదు. మీరు వింటూ కనుక ఉంటే మీ ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. హాయిగా మీకు పూర్తిగా భాగవతం అనుభవం వచ్చేంత వరకు మీ ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తీసుకుంటే అంటే అందుకోసం వినేవాళ్ళకి భాగవతం వాళ్ళకు ఆయుష్నిస్తోంది, చెప్పే వాళ్ళకేమో వాళ్ళకు పవిత్రతనిస్తోంది. చెప్పే వాళ్ళకి ఎందుకు పవిత్రతనిస్తోంది అంటే ఎప్పుడైతే వాళ్ళు పవిత్రులు అవుతారో వాళ్ళకు వాక్శుద్ధి కలుగుతుంది. వాళ్ళు చెప్పే మాట మీకు నచ్చుతుంది, వాళ్ళు చెప్పే మాట మీకు హృదయంలోకి వెళ్తుంది. కాబట్టి భాగవతం చెప్పే వ్యక్తి పవిత్రులు కావాలి. ఎంతగా పవిత్రులు అవుతున్నా కొద్దీ అతనికి కూడా అనేకమైన అనుభవాలు, భాగవతం సాక్షాత్తుగా అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవాన్ని అతడు తన స్వానుభవాన్ని అందరి శ్రోతలకు చెప్పడం జరుగుతుంది. శ్రోతలకు చెప్పడం వల్ల వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళు ఈ విధంగా చెప్పడం వల్ల వీళ్ళకేమో పవిత్రమవుతున్నా కొద్దీ ఇంకా అద్భుతంగా ప్రవచనం జరుగుతోంది, ఇంకా అద్భుతంగా మీ హృదయంలోకి వెళుతోంది, ఇంకా అద్భుతంగా మీకు స్ఫూర్తి కలుగుతోంది. అదేవిధంగా వింటున్నా కొద్దీ మీ యొక్క ఆయుష్ పెరుగుతోంది. ఇది భగవద్గీత ఎంత మహిమ ఉందో. కేవలం వినడం ద్వారానే మనకేం చింత అక్కర్లేదు. నేను 100 ఏళ్ళు భాగవతం వినాలి అని అనుకున్నారనుకో, లక్ష్యం పెట్టుకున్నాను అనుకోండి. నేను 100 ఏళ్ళు శతమానం భవతి శతాయు పురుష అని అనుకోండి. 100 ఏళ్ళు నేను భాగవతం వినాలి. ఎవరైనా ఈ కోరిక పెట్టుకోండి, భాగవతం వినండి, 100 ఏళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు, గ్యారంటీ. 100 ఏళ్ళు నేను బతికి భాగవతం వినాలి అని ఎవరైతే సంకల్పం చేస్తారో చేయండి. కావాలంటే రేపు నిర్జల ఏకాదశి నాడు
సంకల్పం చేసుకోండి. 100 ఏళ్ళు నేను భాగవతం వింటా అని పెట్టుకోండి. నేను 100 ఏళ్ళు బతికి భాగవతం వినాలి అని సంకల్పం చేస్తారో వాళ్ళకి ఆ వినే అవకాశం వస్తుంది. వాళ్ళు 100 ఏళ్ళు వింటారు కూడా. ఎందుకంటే భాగవతం అంతటి ఆయుష్నిస్తుంది. మనం ఇంతవరకు అడగలేదు. అది అంతటి ఆయుష్ ఇస్తున్న భాగవతం సంగతి కూడా మనకు తెలియదు. ఈ 2 విషయాలు. కానీ ఈ అద్భుతమైన విషయానికి తెలిస్తే ఏముంది? పరమానందం. 100 ఏళ్ళు బతుకుతున్నాడు అంటే ఆరోగ్యంగా ఉంటేనే బతికేది. రోగాలు వచ్చిన వాడు 100 ఏళ్ళు దాకా 100 ఏళ్ళు ఎట్లా బతుకుతాడు? అంటే ఏంటి? 100 ఏళ్ళు బతకబోతున్నారు, భాగవతం వినబోతున్నారు అంటే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎవరికైతే మనస్సు ఏళ్ళు బతుకుతారు అంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉండబోతోంది. భాగవతుల మహానుభావుల గురువుల యొక్క కరుణ లభిస్తే మనం భాగవతం వింటాం. అంటే ఏంటి? 100 ఏళ్ళు ఉన్నారు అంటే గురువుల కరుణ కూడా లభిస్తోంది. చూసారు, మనసు ప్రశాంతంగా ఉండబోతోంది, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది, గురువుల యొక్క కరుణ లభించబోతోంది, శ్రీకృష్ణు యొక్క అనుగ్రహం లభించింది. ఇన్ని కేవలం భాగవతం నేను వింటాను, వినాలి, అదే 100 ఏళ్ళు మాత్రం వినాలి అని అడగడం ద్వారానే కలుగుతుంది. చూడండి, భాగవతం అంత అద్భుతమైన ఇస్తుంది. అదేవిధంగా చెప్పేవాళ్ళు నేను 100 ఏళ్ల పాటు భాగవతం చెప్పాలి, అంటే వాళ్ళు ఆ పవిత్రత ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళకి అప్రయత్నంగా అది వస్తుంది, సహజంగానే ఆ పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత వచ్చినప్పుడు సంపూర్ణంగా కణకణంలో మనకున్నటువంటి మేబీ 50 ట్రిలియన్ సెల్స్ అన్నింటిలో కూడా ఆ భాగవతమే నిండిపోతుంది. ఎప్పుడైతే ఆ భాగవతం ఆ విధంగా నిండిపోతుందో హృదయం అంతా శ్రీకృష్ణుడు నిండుతాడో నోటి నుంచి వచ్చే మాటలు కూడా కృష్ణ పరములై ఉంటాయి. అది కూడా నేరుగా హృదయంలోకి చేరుతాయి. నేరుగా ఎప్పుడైతే హృదయంలో చేరుతుందో అది అక్కడ శాశ్వతంగా నిలిచిపోతాయి. భాగవతం మీద ప్రీతిని కలుగజేస్తే, భాగవతం మీద రుచిని కలుగజేస్తే, భాగవతం మీద ఆసక్తిని కలుగజేస్తే, ఎప్పుడైతే ఆ ఆసక్తి కలుగుతుందో, రుచి కలుగుతుందో, భావస్ఫూర్తి కలుగుతుందో అప్పుడు భాగవతాన్ని అధ్యయనం చేసే సంకల్పం కలుగుతుంది. అద్భుతమైన సంకల్పం. ఎవరైతే అధ్యయనం మొదలుపెట్టారో కృష్ణుడు వచ్చేసి లాక్డౌన్ అయిపోతాడు. ఇది భాగవతం ప్రమాణం. చూడండి ఎంత అద్భుతంగా. ఒకటే ఒక్క భాగవతం, అందుకొని దేవతా మునయా సిద్ధ. మనకు ప్రపంచంలో అనేక మంది మానవులు, రాజులు, దేవతలు, మనువులు, రకరకాల మంది ఉన్నారు. ఇంతమందిని మనం ఎట్లా ప్రసన్నం చేయగలం? చూడండి, ఇప్పుడు ప్రకృతి బీభత్సం జరుగుతోంది. ఒకవైపు ఏమో కరోనా అని అంటున్నాం, అది వచ్చింది. ఒకవైపు చూస్తే తుఫాన్ వచ్చింది, సుడిగుండం, వాయుగుండం వచ్చింది. ఇంకోవైపు చూస్తే మిడతల దండు వచ్చి పడుతోంది. మళ్ళీ ఇంకోవైపు చూస్తే రేపు సోమవారం ఎప్పుడో చంద్రగ్రహణం. ఇంకోవైపు చూస్తే ఢిల్లీ వైపులో భూకంపం. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అంటే ఇదంతా ప్రకృతి వైపరీత్యం. అది దైవిక తాపాలు. అదే దైవిక తాపాలంటే ఏంటి? రకరకాల దేవతలు ఉన్నారు, పాలనాధికారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో అసంతృప్తి కలిగింది. ఆ అసంతృప్తి తొలగాలంటే ఎట్లా మరి? దేవతా మునయా సిద్ధ పితరో మనవో నృప యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తనాత్. ఇది భాగవత మహిమ. ఎప్పుడైతే భాగవతాన్ని గట్టిగా పఠిస్తారో, లేదా స్పష్టంగా వింటుంటారో, ఇప్పుడు నేను పలుకుతున్నా, మీరు వింటున్నారు. ఇప్పుడు కొంతమంది వింటున్నారు, తర్వాత కొంతమంది వింటారు, తర్వాతి కాలంలో ఇంకా వందలాది వేలాది మంది వింటుంటారు. ఎప్పటికైనా సరే ఎవరైతే అంటే అప్పటికే నేను ఈ వీడియో ద్వారా పలకడం జరుగుతూనే ఉంటుంది, మీరు వింటూనే ఉంటారు. ఎవరైతే యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తన. శ్రీమద్ భాగవతం యొక్క శ్రవణము, గృణత అంటే వినడం, శృణ్వంత అంటే వినడం, తర్వాత గుణత అంటే కీర్తించడం. ఎవరైతే ఇప్పుడు ఈ భాగవతాన్ని శ్రవణం చేస్తుంటారో, వింటుంటారో వారికి కొంతమంది వాళ్ళ అభిష్టాలన్నీ నెరవేరుస్తున్నారు. ఎవరు అంటే దేవతలు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల దేవతల్ని మనం పూజించాల్సిన అవసరం లేదు. మనం వారి పట్ల గౌరవంతో ఉంటాం, భాగవతం చదువుతాం చాలు. భాగవతం ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో, యచ్చంతి కామాన్ గృణతః
అందరు వెళ్ళి ఆ దేవి దేవతను పూజిస్తుంటారు. ఏమీ చేయక్కర్లేదు, చక్కగా భాగవతాన్ని వినడం, కీర్తనం చేయడం చాలు. అప్పుడు ఎవరికైతే పూజలు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క కోరికలు తీర్చారో సమస్త అభిష్టాలు తీరుస్తారట. మునులు కూడా సమస్త దేవత అభిష్టాలు తీరుస్తారట. సిద్ధ పురుషులు కూడా వాళ్ళ దేవత అభిష్టాలు తీరుస్తారు. మన పితృదేవతలు, అనేక మంది పితృదేవతలు ఉన్నారు, వాళ్ళు తీస్తారు. మనువులు, ఎందుకంటే మనందరూ కూడా మనువుల పరిపాలనలో ఉన్నాం. ఇప్పుడున్నది మొట్టమొదటి స్వయంభువ మనువు, ఇప్పుడున్నది వైవస్వత మనువు. ఇట్లా ఒక బ్రహ్మదేవుడి ఒక రోజు కాలంలో 14 మనువులు వచ్చిపోతుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మనువు పరిపాలనలో ఉన్నాం. ఆ మనువు కూడా కేవలం భాగవతాన్ని మనం చదవడం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు. నాయన తీసుకో, చక్కటి కోరికలు, నీకేం కోరిక కావాలంటే అది ఇస్తా అని మనువులు చేస్తాడు. నృప అంటే రాజులు, అంటే మనకి ఎంతమంది ఇప్పుడు రాజులు లేరు, రాజకీయ నాయకులు, వాళ్ళందరూ కూడా మన పట్ల సంతృప్తి చెందుతారు. ఇది భాగవతం యొక్క ప్రభావం, ఇది భాగవత ప్రభావం. అందుకోసం ఇటువంటి భాగవతమే అందరికీ అవసరమైంది. ఇటువంటి అందరికీ అవసరమైందని శ్రీల ప్రభుపాదులు అర్థం చేసుకున్నారు. ఆయన గురువు గారు ఏం చెప్పారు? గురువుగారు ఏమంటే, చైతన్య మహాప్రభు సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో అందరికీ కూడా చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది, చాలా వినూత్నంగా ఉంది అనిపించే విధంగా నువ్వు ఆంగ్ల భాషలో చెప్పాలి అని చెప్పారు. చైతన్య మహాప్రభు సందేశం ఎక్కడుంది? చైతన్య మహాప్రభు సందేశం అంటే భాగవతమే. భాగవతాన్ని ఆచరణయోగ్యంగా ఆచరణాత్మకంగా ప్రచారం చేసింది ఎవరు అంటే చైతన్య మహాప్రభు, భాగవతాన్ని. అందుకోసం ప్రభుపాదుల వారు కూడా ముఖ్యంగా భాగవతాన్ని వర్ణించడానికి ముందు చైతన్య మహాప్రభు యొక్క కథను వర్ణించడం జరిగింది. ఎందుకు అంటే చైతన్య మహాప్రభు కరుణ లభించనంత వరకు మనకు భాగవతం మీద రుచి కలగదు. చైతన్య మహాప్రభు అనుగ్రహం లభించాలి. అందుకోసం ఆయన చెప్పారన్నమాట, ఐదునే విషయాలు ఆయన చెప్పారు. ఏమిటంటే ఆ 5 విషయాలు చాలా తప్పకుండా చేయాలి. ఏమిటి? హరినామాన్ని జపించడం, భక్తులతో సాంగత్యం చేయడం, శ్రీమద్ భాగవతాన్ని చదవడం, తీర్థక్షేత్రాలను చేయడం, భగవంతుని పూజించడం. ఈ విషయాలు దానిలో భాగవత శ్రవణం అని చెప్పి చైతన్య మహాప్రభు స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. అందుకోసం ఈ భాగవతాన్ని రాసే ముందర ప్రభుపాదుల వారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారన్నమాట. ఈ భాగవతం ఎందుకు అనే విషయాన్ని చెప్తూ ఆయన తొలి పలుకులో మానవ సంఘం యొక్క ప్రస్తుత అవసరాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానవ సంఘం ఉంది అంటే ఎప్పటికీ ఉంటుంది, కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు 1959లో రాసిన మాట, మానవ సంఘం యొక్క ప్రస్తుత అవసరాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రస్తుత అవసరం ఏమిటి? ప్రస్తుత అవసరం ఏమిటి అంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, పూర్వకాలంలాగా మధ్యయుగ కాలంలాగా మానవులు ఒక భౌగోళిక పరిధిలో లేరు. మేము ఈ దేశం వాళ్ళం, మేము ఆ దేశం వాళ్ళం, ఆ భావం లేదు. అందరు ఏమనుకుంటున్నారు? అందరూ ఒకే దేశంలో వాళ్ళలాగా ఉండాలి, అందరూ మానవ జాతిలాగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి అనే భావన కలుగుతుంది. కానీ అందరూ కలిసి ఉండాలి అనేది ఎందుకు? ఎందుకంటే అందరూ కలిసి లేకపోవడం వల్లనే ఈ కొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఐకమత్యం లేదు. రియల్ యూనిటీ అండ్ పీస్, ఎప్పుడైతే రియల్ యూనిటీ, నిజమైన ఐకమత్యం, నిజమైన ఏకత్వం అనేది ఉంటుందో అప్పుడే నిజమైనటువంటి శాంతి లభిస్తుంది. ఆ శాంతిని కోరుతున్నారు, నిజమైనటువంటి ఏకత్వాన్ని కోరుతున్నారు అందరూ. అది వాళ్ళ అవసరం, కానీ అది ఎట్లా వస్తుందో తెలీదు. వాళ్ళ కోరికను శ్రీమద్ భాగవతమే నెరవేరుస్తుంది. అందుకోసమే నేను ఈ భాగవతాన్ని భాగవతానికి భాష్యం చెప్పే సంకల్పాన్ని నేను చేశాను అని చెప్పి ప్రభుపాదుల వారు అన్నారు. ముఖ్యంగా చూస్తే ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం మానవ సమాజం చీకట్లో ఎటువంటి అజ్ఞానాంధకారం లేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళు విద్యారంగంలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, లేదా వైద్య రంగంలో కానీ, లేదా భౌతిక సౌకర్యాల్లో కానీ ఎంతో పురోభివృద్ధి చెందారు. అది చూస్తే మనకు ఎన్నో కనిపిస్తుంది. చూడండి, రకరకాల వాళ్ళ చోట్ల కూర్చున్నారు మీ అందరూ, రకరకాల ప్లేసులో, రకరకాల దేశాల్లో, రకరకాల జిల్లాల్లో, రాష్ట్రాల్లో కూర్చున్నారు. అయినా కూడా అందరం కలిసి వినగలుగుతున్నాం. ఈ విధంగా అన్నీ సాగుతోంది. అయినా కూడా మానవ సమాజంలో ఎక్కడో ఒక వెలితి,
ఎక్కడో ఒక వెలితి చోటు చేసుకుంది, ఎక్కడో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటోంది, ఎక్కడో చిన్న ముళ్ళు గుచ్చుకుంటోంది. ఏమిటా ముళ్ళు? అది పోయేది ఎట్లా? పోయేది ఎట్లా అంటే సకల మానవుల హితం కొరకు, సకల మానవులకు హితం కావాలి అని సంకల్పం. ప్రతి ఒక్కరు కూడా హాయిగా ఉండాలి, ప్రతి ఒక్కరు హాయిగా, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరు శ్రేయస్సు కలగా ఉండాలి. అయితే ఈ సకల జనుల హితం కొరకు వాళ్ళకి శాంతి, స్నేహము, పురోగతి వీళ్ళన్నిటినీ ఒక తాటి మీదకి పట్టుకొచ్చేటువంటి మార్గం కావాలి. ఆ మార్గం ఒకటే ఒకటి ప్రభుపాదులు అంటున్నారు. ఏమిటంటే శ్రీమద్ భాగవతం. భాగవతమే అది, కేవలం భాగవతం ద్వారానే. వ్యాసుల వారు కూడా అందరికీ శాంతిని అందరికీ మార్గదర్శనం చేద్దామని చెప్పి అనేక వైదిక జ్ఞానాన్ని అందించినా కూడా, మొత్తం వైదిక జ్ఞానం అందించారు, అయినా కూడా ఆయనకు చివరికి మనశ్శాంతి కలగలేదు. ఎప్పుడైతే ఆయన భాగవతాన్ని గురువు గారి ఆదేశం మేరకు భాగవతాన్ని రచించడం జరిగిందో అప్పుడే ఆయన ఆ మనస్తాపాన్ని బయటపడమే కాదు, సంపూర్ణమైన ఆనందం కలిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది అంటే మానవులందరూ వాంఛించేటటువంటి నిజమైన ఐకమత్యం, నిజమైన శాంతి, నిజమైన పురోగతి, నిజమైన హితం కేవలం భాగవతం ద్వారా లభిస్తుంది. అందుకోసం శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ భాగవతాన్ని ఎంచుకోవడం జరిగింది. అందుకోసం ఆయన ఏమన్నారంటే కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహా దుర్లభం మానుషం జన్మం తదభి అధ్రువమర్థదం. ఈ శ్లోకాన్ని రాస్తారాయన. కాబట్టి ఈ భాగవత ధర్మాన్ని ఉందో, ధర్మాన్ భాగవతానిహ, ఈ భాగవత ధర్మాన్ని కౌమారం నుంచే నేర్పించాలి. మన నిజంగా గనక హితాన్ని వాంఛిస్తే, మన జనులందరికీ హితాన్ని వాంఛిస్తే ఈ భాగవత ధర్మాన్ని 5 ఏళ్ల చిన్న వయసు నుంచే మొదలుపెట్టించాలి. అందుకోసం ఆయన ఈ తొలి పలుకులు రాశారన్నమాట. తొలి పలుకులు రాస్తూ ఈ భాగవత ధర్మాన్ని, భాగవతం గురించి తెలుసుకునే విషయాన్ని మనం 5 ఏళ్ల చిన్న వయసు నుంచే మొదలుపెట్టించాలి. అప్పుడే మనం ఊహించగలం. అందుకోసం భక్తులందరూ కూడా తమ ఇళ్లలో పిల్లలకు కూడా భాగవతం గురించిన కథలు చెప్పడం, భాగవతంలో ఉన్నటువంటి రహస్యాలు చెప్పడం, వాళ్ళకు అర్థమయ్యే విధంలో, వాళ్ళు తెలుసుకునే విధంలో, వాళ్ళు పలికే విధంలో చెప్పాలి మనం. అంటే కథలు చెప్పడమే కాకుండా కథలతో పాటు భాగవతం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, అది కూడా విషయం మనం చెప్పాలి. కాబట్టి ఎవరైతే ఈ భాగవతం ద్వారా ఈ ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఈ భాగవతం ద్వారా ఏం చేస్తూ అంటే సాధారణంగా జనులందరికీ కూడా తెలిసే ఒక విషయం ఉంది. ఈ జగత్తును సృష్టించింది భగవంతుడే చూస్తున్నాడు అని అంతవరకు మాత్రం తెలుసు. అయితే ఈ జగత్తును సృష్టించింది, ఈ జగత్తును పోషిస్తున్నది, ఈ జగత్తును లయింపజేసేది కూడా భగవంతుడే. ఈ విషయం భాగవతం చెప్తుంది. అంతేకాకుండా ఆ భగవంతుడితోటి మనకు సంబంధం ఏర్పడాలి అనే విషయం కూడా భాగవతం చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా యుక్తియుక్తంగా, ప్రామాణికంగా భాగవతంలో చెప్పబడింది. అందుకోసమే నేను ఈ భాగవతానికి చెప్పే సంకల్పం చేశాను అని చెప్పి ఆయన చెప్తూ, అయితే ఈ భాగవతం అర్థం చేసుకోవాలి, ఇది మనకు అనుభవంలోకి రావాలి అంటే ఒక యోగ్యత కావాలి. ఇవన్నీ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. దేంట్లో తొలి పలుకులు ఇవన్నీ ఉంటాయన్నమాట. భాగవతం చేయండి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏదో కథలు చదవడం కాదు. ఎప్పుడైనా సరే పుస్తకం రాసినటువంటి ఆథర్ ఎవరంటే ఉంటారో, గ్రంథకర్త మనస్సును అర్థం చేసుకోవాలంటే తొలి పలుకు చదవాలి. ఆయన ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నారు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయాన్ని మనం ఆ తొలి పలుకులు తెలుసుకుంటాం. దీనిలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. అయితే ఈ భాగవతాన్ని అధ్యయనం చేయడానికి యోగ్యత ఏమిటంటే ఒకేసారి కుప్పిగంతులు పెట్టద్దు. మొదటి స్కందం నుంచి 9వ స్కందం పోవడం, 9 నుంచి ముందుకు రావడం, 3 నుంచి 10 వెళ్ళడం, ఇట్లా కుప్పిగంతులు పెట్టద్దు. పెట్టకుండా మెల్లగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ విధంగా వెళ్ళాలి.
ఆ 9 స్కంధాలు మెల్లమెల్లగా 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 చదువుతూ ముఖ్యంగా మనకు భక్తి వేదాంత భాష్యం కూడా ఉంది. ఆ భక్తి వేదాంత భాష్యం ద్వారా భక్తి వేదాంత భాష్యము వినరే, వ్యాస భాగవతం అర్థం కావాలి అంటే భక్తి వేదాంత భాష్యం చదవాల్సిందే. వ్యాస భాగవత మహిమను తెలియగా భక్తి వేదాంత భాష్యము వినరే. ఇక్కడ నేనైతే ఈ సంపూర్ణ భాగవతంలో చెప్పబోయేదల్లా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో ఏం రాశారు ఈ విషయాన్ని మీకు పరిచయం చేయడమే ఈ సంపూర్ణ భాగవతం యొక్క ఏకైక లక్ష్యం. నేను దీంట్లో ఉన్న ప్రతి విషయాన్ని సాధ్యం కూడా కాదు, ఎందుకంటే మీకు దాన్ని రుచి చూపి చూడండి నాయన, ఇలా ప్రభుపాదుల వారు మన కోసం కష్టపడి అన్ని లిఖితం చేసి అందరికి ఎందుకు పెట్టారు అంటే దీన్ని తెలుసుకోండి. దీన్ని తెలుసుకోవడం ద్వారా వ్యాస భాగవతం మనకు అర్థమవుతుంది అని మీకు కొద్దిగా పరిచయం చేస్తుంటాము. ఏది ఎక్కడుంది అంటే మొత్తం నేను భాగవతాన్ని అనువదించా కాబట్టి ఏది ఎక్కడుంది, ఏది మీకు అవసరము, ఏది ఎప్పుడు కావాలి అనే విషయాన్ని తీసి మరి ఏ విధంగా అయితే తల్లి ఉంటుంది, తల్లి రకరకాల మొత్తం భోజనంలో పెడుతుంది, పెట్టి అయితే కొన్ని స్పెషల్ దీని తిను ఇది బాగుంటుంది, ఇది తిను బాగుంటుంది అని పెడుతుంటుంది. ఎందుకంటే అది తెలుసు అంటే పిల్లవాడు తెలియకపోవచ్చు, అది అరే ఇది బాగుంటుంది తెలియకపోవచ్చు, తల్లి తీసి పెడుతుంటుంది. ఆ విధంగా ఈ భక్తి వేదాంత భాష్యంలో ఏది ఎక్కడ ఉంది అని మీకు పరిచయం చేయడం కోసమే ఈ సంపూర్ణ భాగవతం. తర్వాత మీరు నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని చదవడం. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నా ఈ 2వ భాగంలో తొలి పలుకు గురించి మాట్లాడుతున్నా. తొలి పలుకు ఇవాళ ఈ 2వ భాగం విన్న తర్వాత ఈ వచ్చే వారం మొత్తం మీరేం చేయాలి ఏంటంటే ఈ తొలి పలుకులో ఏం రాశారు అని మొత్తం అధ్యయనం చేయాలి. అప్పుడు నేను నీకు పరిచయం చేసినందుకు మీరు లోపలికి వెళ్ళి దీంట్లో ఇది చెప్పారే, ఇది చెప్పారే, ఇది చాలా బాగుంది, ఇది అధ్యయనం చేయాలి. ఈ వారం మొత్తం మీరు మొత్తం ఈ తొలి పలుకు అధ్యయనం. తర్వాత నేను ఇంకోటే చెప్పబోతున్నా, అది అధ్యయనం. ఈ రోజు ఈ 2వ భాగంలో చెప్పినవన్నీ కూడా వారం రోజులు మొత్తం మీరు అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనం ద్వారా ఏమవుతుంది, మీ ఆయుష్మంతులు అవుతున్నారు, అందరూ కూడా 100 ఏళ్ళు బతకబోతున్నారు. మీరు కోరితే మీకు ఆ కోరిక లేకపోతే నేను చేయలేను. దాంట్లో భాగవతంలో వస్తుందన్నమాట. ఏమిటంటే రాముల వారి కాలంలో రామరాజ్యంలో ఎవరైతే కోరకపోతే మృత్యువు కూడా లభించలేదు, మృత్యు కూడా కలగలేదు వచ్చింది. కోరకపోతే అక్కడ చిన్న పదం పెట్టాడు అక్కడ వ్యాసుడు సుఖదేవ్ గోస్వామి, కోరని వారికి మృత్యు కూడా కలగలేదు చెప్పారు. ఒక్కోసారి మనం నలిసిపోతే చాలు సరిపోయింది ఇక్కడ ఇంకా వద్దు అనుకుంటే టక్కన పోతారు. అట్లా చేయగలను. వినాలి, నేను 100 ఏళ్ళు భాగవతం వినాలి అంటే 100 ఏళ్ళు వింటారు. అబ్బాయి ఏం వింటానులే పోదు, ఫినిష్. కాబట్టి మీ దాని మీద ఉంటుంది. అది భాగవతం స్పష్టంగా చెప్తుంది. కోరని వారికి మృత్యువు కూడా లభించలేదు రామరాజ్యంలో. భాగవతాన్ని పట్టుకోండి, 100 ఏళ్ళు నేను వింటాను, 100 ఏళ్ళు వినాలి అనుకోండి, 100 ఏళ్ళు ఉంటారు. 100 ఏళ్ళు విన్న తర్వాత వెళ్ళండి, తర్వాత హడావుడే ఉంది. అయితే ఈ యోగ్యత ఏమిటంటే ఈ ఒక్కొక్క ఇలా కుప్పిగంతులు వేయకుండా, కోతిలా కుప్పిగంతులు వేయకుండా ఒక్కొక్కటి చదువుతూ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి ఆ 9 అధ్యాయాలు అధ్యయనం చేసిన 9 స్కందాలు అధ్యయనం చేసేటప్పటికి 10వ స్కందం వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క సంపూర్ణమైన లీలలు, కృష్ణుని యొక్క సంపూర్ణమైన లీలలు అప్పుడు ఆస్వాదించేటువంటి శక్తి మీకు వస్తుంది. అప్పుడు అనుభవం వస్తుంది. అంతేకాకుండా భాగవత ప్రభు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఎప్పటిదాకా అయితే మనకు భాగవత ప్రభు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభించదో, అంతేకాకుండా చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదం లభించదో, అప్పటిదాకా మనం భాగవత లోతుల్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఈ భాగవత లోతులు ఏం లభిస్తాయి మనకు? సర్వసిద్ధాంత రత్నాఢ్యా, దీనిలో అనేకమైన రత్నాలు లభిస్తాయట. సర్వసిద్ధాంత రత్నాఢ్య, ఆ లోపలికి మనకు అద్భుతమైనటువంటి రత్నాలు లభిస్తుంది. భక్తి రత్నాలు, ప్రేమ రత్నాలు, దానిలో సిద్ధాంత రత్నాలు లభిస్తుంటాయి. మరి అంత లోతులోకి వెళ్ళి సముద్రంలో ఎవడైతే లోతులాగా వెళ్తాడో వాడికి లభిస్తాయి. పైన ఈత కొట్టేవాడికి ప్రాణం మాత్రం తగ్గుతుంది తప్ప వాడి రత్నాలు లభించవు. ఎప్పుడైతే మనం పైన తేలియాడుతున్నాం అనుకోండి, లోపల డైవింగ్ చేయకపోతే రత్నాలు ఎక్కడ లభిస్తాయి? కాబట్టి నేను భాగవతం యొక్క సాగరంలో నేను ఈదుతాను, లోపల దాకా వెళ్తాను, లోపల రత్నాలు నాకు లభిస్తాయి, నేను అది 100 ఏళ్ళు వింటాను అని ఎవరైతే కోరుతున్నారో వారికి భాగవతం సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తుంది. అప్పుడు మహానుభావుల కరుణ, గురువుల కరుణ, భాగవత ప్రభు కరుణ, చైతన్య మహాప్రభు కరుణ ఇవన్నీ లభిస్తాయి. ఎప్పుడైతే
ఈ విధంగా లభిస్తుంటుందో అప్పుడు 10వ స్కందంలో సంపూర్ణమైనటువంటి ఆనందం, సంపూర్ణమైనటువంటి రుచి అప్పుడు మనకు అక్కడ లభిస్తుంది. ఇవన్నీ చెప్తూ ప్రభుపాదుల తర్వాత ఏమన్నారంటే, ఇవన్నీ చదవండి, మీ తొలి పలుకులు చదవండి ఇవాళ వారం. తర్వాత ఏమన్నారంటే, నేను రాస్తున్నది ఆంగ్ల భాషలో రాస్తున్నాను కాబట్టి కొన్ని తప్పులు జరుగుండొచ్చు, జరిగే తీరితే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు అవసరం అది. ఇప్పుడు భాగవతాన్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా భాగవతాన్ని అనేక మంది మహానుభావులు చెప్పారు, తర్వాత చైతన్య మహాప్రభు లీల కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా బెంగాలీలోనూ సంస్కృతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచానికి అందలేదు. మరి ప్రపంచానికి అందాలంటే ఏం చేయాలి? ప్రపంచానికి అందాలంటే మా గురువుగారు చెప్పారు, ఆంగ్ల భాషలో వివరించు నాయనా, అందుకోసం నేను వివరిస్తున్నాను. కాబట్టి దాంట్లో తప్పులున్నా పర్వాలేదు, తప్పులున్నా పెద్దవాళ్ళు పట్టించుకోరు, ఈ సంగతి నాకు తెలుసు అని చెప్పి ఆయన తగ్వాగ్ విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి. ఏ సాహిత్యం అయితే ఉందో, తగ్వాగ్ విసర్గో, ఏ సాహిత్యం అయితే జనుల యొక్క పాప జీవనంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఉద్దేశించబడిందో, దీనికి ప్రభుపాదుల వారు ఎంత దీన్ని చెప్పడం కోసం ఆయన ఎంత, చూడండి మీకు చూపిస్తా ఎట్లా రాశారు. దాన్ని ఈ మాట చెప్పడం కోసం ఆయన దాన్ని బోల్డ్ కూడా చేశారు. బోల్డ్ చూడండి ఎంత చక్కగా బోల్డ్ చేశారు. అంటే ఏంటి, దీన్ని ఆయన రాస్తున్నా చెప్పారనమాట. అంటే ఏ సాహిత్యం అయితే జనుల పాపమయ జీవనంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఉద్దేశించబడిందో, అది ప్రతి పదంలో తప్పు ఉన్నప్పటికీ, ప్రతి పదంలో తప్పులు దొరికినప్పటికీ కూడా మహానుభావులు, సాధువులు ఆ తప్పుల్ని పక్కబెట్టి, సపోజ్ మనం భోజనం చేస్తే చక్కగా వస్తుంది, దాంట్లో చిన్న ఏదో పుల్లు వచ్చింది, మనం కంచాన్ని పక్క పెడుతున్నాం, పెట్టట్లేదు, ఆ పుల్లని పక్క పెడతాం. ఆ పరవాన్నం తింటుంటాం, ఆ పరవాన్నం చిన్న పుల్లు వచ్చింది పక్క పెడతాం, పరవాన్నం ఆస్వాదిస్తుంటాం, దాన్ని పట్టించుకోరు. ఇది ప్రభుపాదుల వారు చెప్పారు. అంటే భాగవతం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే, పాపమయ జీవనంలో విప్లవాత్మకమైన మార్పు. విప్లవం చెప్పినారు. పదం ఎప్పుడు సాక్షాత్తుగా నారదముని వాడుతున్నారు. ఏమిటి అంటే జనతాగ విప్లవం, వాళ్ళ పాపమయ జీవనంలో విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే ఎప్పటిదాకైతే పాపము జరుగుతుంటుందో, పాపం జరిగినంత వరకు మనిషి శాంతిగా ఉండలేడు. పాపం జరిగినంత కాలం వాడి దుఃఖాల నుంచి బయటపడలేడు. కాబట్టి ఆ పాపమయ జీవనంలో మార్పు రావాలి, విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఆ విప్లవాత్మకమైన మార్పును పట్టుకొచ్చేదే భాగవతం. ఆ విప్లవాత్మక మార్పు పట్టుకొచ్చే భాగవతం. కాబట్టి నేను ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో, లిటరేచర్లో తప్పులుండొచ్చు, అడుగడుగున తప్పులుండొచ్చు. కానీ పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని స్వీకరిస్తారని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఓం తత్సత్ అని చెప్పి ఆయన చివరికి సంతకం కూడా పెట్టారు. ప్రభుపాదుల చూడండి సంతకం, ప్రభుపాదుల సంతకం. సో ఈ విధంగా తన మనసులో మాటని, వ్యాస భాగవతాన్ని రచించడానికి, భక్తివంత భాష్య అని చెప్పడానికి ముందర తన మనసులో మాట, తొలి పలుకు, నా మొదటి మాట వినండి భక్తులారా, నా తొలి మాట వినండి, నేను ఎందుకు రాస్తున్నా వినండి, నేను ఎందుకు రాస్తున్నా తెలుసుకోండి, నేను ఎందుకు రాస్తున్నానో స్మరించండి, నా భావాన్ని తెలుసుకోండి అని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఈ కార్యక్రమాన్ని, సోదరుని మళ్ళీ భక్తులందరికీ కూడా నా విన్నపం ఏమిటంటే, ఇప్పుడు వింటున్నవారు, వినబోయేవారు ఎంతోమంది ఉన్నారు, అందరికీ నేను విన్నపం ఏమిటి అంటే, వచ్చే వారం లోపల ఏదైతే మనం 3వ భాగాన్ని మొదలు పెడతాం, ఆ లోపల ఈ తొలి పలుకుని చదవండి, అధ్యయనం ఒకసారి చదివేసాం అనుకోకండి. ఆయన భావాన్ని, ఆయన ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ విషయాన్ని మీ హృదయంలోకి పూర్తిగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పే ప్రతి మాట మీకు ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. ఆ గంభీరంగా కనిపించడం అంటే ఏంటి, మీరు భాగవత సాగరంలోకి మునుగుతున్నారు, మెల్లమెల్లగా మునుగుతున్నారు అని అర్థం. ఎప్పుడైతే మునగడం మొదలుపెట్టారో, లోపలికి వెళ్ళడం మొదలుపెట్టారో,
ఎందుకంటే అంటే మీరు అనుకోవచ్చు, అయ్యో మరి సముద్రంలో మునిగితే చచ్చిపోతాం కదా అనుకోవచ్చు. సముద్రంలో మునిగిన ప్రతి ఒక్కడు చావడు. ఎవడైతే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుని ఉంటాడో, ఎవరికి తగ్గట్టుగా ఏర్పాటు అంటే వాడికి ఆక్సిజన్ సిలిండర్ ఉంది, తర్వాత వాడికి రకమైన సూటబుల్ వాడికి గాగుల్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అటువంటి వాడు హాయిగా లోపలికి చేపలాగా వెళ్తాడు, లోపల దాకా వెళ్ళిపోతాడు, కింద దాకా వెళ్తాడు, అనేక కిలోమీటర్లు లోపలికి, అంత లోపల సముద్రంలోకి వెళ్ళి అక్కడ రత్నాలు పట్టుకొస్తాడు. కానీ ఎటువంటి ఏర్పాట్లు లేనివాడు, ఎటువంటి సౌకర్యాలు లేనివాడు టక్కని ముని చచ్చిపోతాడు. కానీ మనం అట్లా కాదు కదా, మనం ఆ శ్రీమద్ భాగవత సాగరంలోకి మునిగి దానికి మనం ఈత కొట్టడం కాదు, లోపల మునుగుతున్నాం, చక్కగా ఏర్పాట్లు చేసుకున్నాం. అన్ని ఏర్పాట్లు, మనకి ఆక్సిజన్ ఉంది, దానికి సూటబుల్ డ్రెస్ ఉంది, దానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రక్షణ ఉంది, ఏ జంతువులు మన దగ్గరికి రావు. మన నేరుగా సముద్ర అడుగు భాగం, భాగవత అడుగు భాగం దాకా వెళ్ళి దాంట్లో అద్భుతమైనటువంటి భక్తి రత్నాలను, సిద్ధాంత రత్నాలను, ప్రేమ రత్నాలను, లీలా రత్నాలను, ఆహా అద్భుతమైన అన్నిటినీ మనం సంపాదించుకొచ్చి మనం పరమానందాన్ని పొందుతాం. దీనే తర్వాత ప్రభుపాలు ఇంకా ముందుకు వెళ్తూ నెక్స్ట్ ఉపోద్ఘాతం మొదలుపెట్టారు. ఉపోద్ఘాతం మొదలుపెట్టి ఏమనంటే దైవ భావనం, పరమతత్వ భావనం సమాన స్థాయిలో ఉన్నటువంటివి కావు. మీరందరూ అనుకోండి, ఏంటి మంతకి భాగవతం సంపూర్ణ భాగవతం చెప్తున్నాడు అనుకుంటారు. అట్లా కాదు. సంపూర్ణ భాగవతం అంటే ఏమిటి? సంపూర్ణ భావం అంటే ఏదైతే వ్యాసుల వారు, వ్యాస ప్రతినిధులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు తమ భావాన్ని ఏ విధంగా ఒక్కొక్కటిగా బయటికి విప్పి చెప్పారో, ఎప్పుడైతే మనం వాటిని తెలుసుకుంటామో, ఎప్పుడైతే వాటిని అధ్యయనం చేస్తామో అదే సంపూర్ణ భాగవతం. వారం రోజులు భాగవతం వినడం సంపూర్ణ భాగవతం కాదు. భాగవతంలో కథలు వినడం భాగవతం సంపూర్ణం కాదు. ఆ వారం రోజులు విన్న కథ లేకపోతే కథల రూపంలో ఉన్నది అది అంతటితో ముగిసిపోతుంది, జీవితం మొత్తం సాగదు. కానీ మన సంకల్పం అది కాదు. సంపూర్ణ భాగవతం జీవితాంతం వింటూ ఉండాలి, 100 ఏళ్ళు వినాలి, పరమానందాన్ని అనుభవించాలి. విన్నప్పుడు ప్రతిక్షాలి మనలో పులకరింతలగలగాలి, భగవత్ ప్రేమ పెళ్ళుబుకాలి. ఇది మన సంకల్పం. అందుకోసం ప్రభుపాల వారి ఇటువంటి తాను రాసే భక్తి వేదాంత భాష్యం మానవుల మీద, సమస్త మానవుల మీద, ఓన్లీ భారతీయులమే కాదు, సమస్త మానవుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం, తీవ్రమైన అద్భుతమైనటువంటి భక్తి ప్రభావం చూపించాలి అనే సంకల్పంతో దాన్ని చాలా సిస్టమేటిక్గా, చాలా అద్భుతంగా, దివ్యంగా తీసుకొస్తూ మొదలుపెట్టారు. ఆయన ఏమనుకున్నారంటే, ఎప్పటిదాకైతే చైతన్య మహాప్రభు యొక్క చరిత్రను జనులు అర్థం చేసుకోరో, ఎప్పటిదాకా చైతన్య మహాప్రభు యొక్క కథా విషయం వారికి తెలియదో, అప్పటిదాకా వారికి భాగవతం తెలిసే అవకాశం లేదు. కాబట్టి నేను మంగళాచరణంగా భాగవతాన్ని చెబుతాను అని ఆయన అనుకున్నారు. ఇది దాని యొక్క ముఖ్య విషయం. మనం ఏం చేసాం, సంపూర్ణ భాగవతం మొదలుపెట్టాం. ఎప్పటిదాకైతే మన శ్రీల ప్రభుపాల వారి యొక్క పరిశ్రమ గురించి చెప్పమో అప్పటిదాకా సంపూర్ణ భాగవత ప్రవచనం దానిలో రక్తి గట్టదు, దానికి జీవం ఉండదు. అందుకోసం నేను మొట్టమొదలు ప్రభుపాల వారి కథ చెప్పాను. నా ప్రకారం సంపూర్ణ భాగవతం ఇట్లా 100 ఏళ్ళు సాగాలి అంటే దానికి నాంది, దానికి మంగళాచరణ ప్రభుపాల వారు ఏ విధంగా ప్రయత్నించారు, భక్తి వేదాంత భాష ఏ విధంగా వచ్చింది, దానికి నా ప్రకారం మంగళాచరణ నేను చెప్పేదానికి. మరి ప్రభుపాల వారు అప్పుడు సంకల్పించింది ఏమిటి, తాను రాసినటువంటి భాగవతం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలంటే చైతన్య మహాప్రభు కథ దాంట్లో రావాలి, అదే మంగళాచరణం ఆయన అనుకున్నారు. చూసారు ఎంత అద్భుతంగా ఉందో. సాధారణంగా ఎక్కడ చూసినా కూడా భాగవతం మొదలుపెట్టి మంగళాచరణ కథ చెప్తుంటారు, దుందులి కథ చెప్తుంటారు, అది వాళ్ళకి మంగళాచరణం. కానీ ప్రభుపాల వారు ఆ మాటేది లేదు. అది చెప్పబడి ఉండొచ్చు, ఎక్కడో పద్మపురాణంలో భాగవత మహత్యంలా చెప్పబడి ఉండొచ్చు. కానీ ప్రభుపాల వారు దాన్ని చేయకుండా ఆయన ఏం చేశారు, భాగవతానికి మంగళాచరణం ఏమిటి అంటే చైతన్య మహాప్రభు కథ. చైతన్య మహాప్రభు ఎందుకంటే ఈ దైవ భావనం పరతత్వ భావనం అనేవి రెండు ఉంటాయి. దైవ భావనం
దైవ భావన పరతత్వ భావన అనేవి రెండు ఉంటాయి. దైవ భావనం సాధారణంగా మనకు కనిపించేది, అందరు రకరకాల గుళ్ళకి వెళ్తుంటారు, రకరకాల పూజలు చేస్తుంటారు, రకరకాల నోములు చేస్తుంటారు, రకరకాల వ్రతాలు చేస్తుంటారు, రకరకాల బాబాల దగ్గరికి వెళ్తుంటారు, రకరకాల సాధువుల దగ్గర వెళ్తుంటారు, రకరకాల గురువులకు వెళ్తుంటారు, రకరకాల నోములు పడుతుంటారు. అన్నీ కూడా భక్తి అనుకుంటారు, అంతా కూడా భగవద్భక్తులు అనుకుంటారు. అది దైవ భావనం. కానీ పరతత్వ భావనం వేరు. దైవ భావనం పరతత్వ భావం అంటే, దైవ భావనం అంటే అందరికీ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఒక భగవంతుడు ఉన్నాడు, అది అందరినీ నియమిస్తున్నాడు అనేది దైవ భావనం. కానీ పరతత్వ భావన అట్లా కాదు. సమస్త శక్తులకు మూలం ఏమిటి, సమస్త శక్తులకు మూలం ఏమిటి, తర్వాత ఆ మూలాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని తెలిపేదే పరతత్వ భావన. అయితే దీంట్లో భాగవతం దైవ భావన గురించి పక్కా పెట్టేసి పరతత్వ భావన అని చెప్తుంది. ఎందుకంటే మనకు అనేక మంది దేవీ దేవతలు అనుభవంలోకి వస్తారు. ఎందుకంటే వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి, మన గాలి పీల్తా అంటే వాయుదేవుడు రావాలి, జలం కావాలంటే వరుణుడు కావాలి. ఈ విధంగా రకరకాల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి, భగవంతుని యొక్క విభూతులు, ఇవన్నీ భగవంతుని యొక్క విభూతులు. అయితే ఎప్పుడైతే పరతత్వ భావన లేదో వాళ్ళనే మనం భగవంతుడు అనే అవకాశం ఉంటుంది. చూడండి ఈయన చనిపోయిన వ్యక్తిని బతికించాడు, చూడండి ఈయన ఇంత వెలుగునిస్తున్నాడు, చూడండి ఈయన ఇంత బంగారాన్ని సృష్టిస్తున్నాడు, చూడండి ఈయన రకరకాలు ఉంటాయి. అంటే వీళ్ళన్నీ ఏంటి, ఈ విభూతులనే, దీన్ని విభూతి మత్సత్వాలు అంటారు. ఈ విభూతి మత్సత్వాలు ఉన్నాయో వాళ్ళనే భగవంతుడు అనే అనుకునే అవకాశం ఉంటుంది. కానీ కృష్ణుడు ఏమంటున్నా అంటే, వాళ్ళందరూ నా యొక్క శక్తి విస్తారాలు, రకరకాల శక్తి విస్తారాలు ఉన్నాయి. కానీ ఈ శక్తి విస్తారాలన్నిటికీ శ్రోత, దాని మూలం ఏమిటి, దాని మూలం ఎక్కడుంది? ఈ శక్తుల్లోనే ఇంత మూలం ఉంటే, ఈ శక్తులు ఇంత ఉంటే వీటి మూలంలో ఇంకెంత శక్తి ఉంటుంది? అది తీసుకెళ్లేది భాగవతం, మూలాన్ని దగ్గరికి తీసుకెళ్లేది భాగవతం. రకరకాల అవతారాలు కనిపిస్తున్నాయి, రకరకాల దేవతలు కనిపిస్తున్నాయి, రకరకాల మనువులు కనిపిస్తున్నారు, రకరకాల అనేకమైన విభూతులు కనిపిస్తున్నాయి. వీటన్నిటికి మూలం ఏంటి, దీని మూలమైన ఎవరు అని ఈ విషయం చెప్పేదే భాగవతం. దాన్నే భాగవతం పరమ సత్యము, పరతత్వము అని వర్ణించింది. ఈ పరతత్వాన్ని, పరమసత్యాన్ని మొదటి శ్లోకంలో నిరూపించడం ద్వారా భాగవతం మొదలవుతుంది. సత్యం పరం ధీమహి అంటే ఆ పరమసత్యాన్ని, ఓం నమో భగవతే వాసుదేవ జన్మాద్యశ్చ యతోన్వయాది ఇతరతశ్చ అర్థేషు అభిజ్ఞ బ్రహ్మహృద ఆది కవజే ముహ్యంతి యస్సూరయ తేజో వారిమృదాం యథా వినిమయో యత్తత్ర సర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది అన్నమాట. అంటే భాగవతంలో చెప్పబడింది పరమసత్యం గురించినటువంటి వర్ణనే. దీని ద్వారా మనకు కనిపించేవి, కనిపించని, మనకు అనుభూతంలో వచ్చినవి, అనుభూతంలో రాని అనే అనేకమైన శక్తుల యొక్క మూలం గురించినటువంటి మనకు అనుభూతి కలుగుతుంది. అది శ్రీమద్ భాగవతం. అయితే ఈ విషయం వర్ణించారు కరెక్టే, కానీ ప్రభుపాల వారు ఏమంటున్నా అంటే ఉపోద్ఘాతం చదవండి. నెక్స్ట్ చదవాల్సింది, ఈ వారంలో మీరు చదవాల్సింది అంటే ఉపోద్ఘాతం. మొట్టమొదటి చెప్పిన తొలి పలుకులో ఆయన ఏ విధంగా ఆయన సంకల్పం ఏంటి చెప్పారు. సంకల్పం తర్వాత ఈ ఉపోద్ఘాతం ఏం చెప్పారు. ఉపోద్ఘాతం చెప్పింది ఏమిటంటే పరమసత్యాన్ని గురించినటువంటి సంపూర్ణమైన విస్తృతమైన వర్ణనం చేసిందే భాగవతం. మిగతా భావనలన్నీ కూడా దైవ భావనం కావచ్చు, కానీ పరతత్వ భావనం కాదు. పరతత్వ భావనం అంటే ఎవరిని తెలుసుకోవడం ద్వారా సమస్తము తెలియబడుతుందో, ఎవరి దగ్గరికి వెళ్ళడం ద్వారా సమస్తానికి మూలమైనటువంటి తెలుస్తుందో అదే పరమసత్యము. ఆ పరమసత్యాన్ని వర్ణించడం కోసమే శ్రీమద్ భాగవతం ఉంది అని చెప్తూ ఇంకో రహస్యం అని చెప్పారు. ఏమిటంటే ఈ ఆధునిక యుగానికి భాగవతాన్ని ఆచరణాత్మకంగా, ప్రయోగాత్మకంగా అర్థం చేసుకునేటట్టు చేసింది కేవలం శ్రీ చైతన్య మహాప్రభు మాత్రమే అని చెప్పి ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం లభిస్తుందో వారు భాగవతం లోతుల్లోకి చొచ్చుకొని పోయేటువంటి శక్తిని పొందుతారు. ఎవరు పొందగలరు? మనం అనుకుంటాం, ఇంకా ఈ భాగవత మహాసాగరంలోకి మనం మునిగిపోయి లోపలికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళగలరు, చొచ్చుకుని లోపలికలరు అంటే ఎవరైతే
చైతన్య మహాప్రభు యొక్క నిర్హేతుక కరుణను పొందుతారు. చైతన్య మహాప్రభు యొక్క నిర్హేతుక కరుణను ఎవరైతే పొందుతారో వారే భాగవతం యొక్క రహస్యాల్లోకి చొచ్చుకొని పోతారు అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఆయన ఏమనంటే చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా భగవంతుడు, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు, సాక్షాత్తుగా పరమ భాగవతుడు, సాక్షాత్తుగా భాగవతం కూడా ఆయనే. ఇంత అద్భుతంగా ఆయన జపనించాడు అని చెప్తూ, కాబట్టి ఆయన ముందు వస్తూ ఇటువంటి మహాద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని దేశాధినేతలందరూ కూడా స్వీకరించి దాన్ని ఇంకా దాని ప్రచారంలో తీసుకురావాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నా అని చెప్పి ప్రభుపాదులు ఆ విషయం చెప్పి, తర్వాత తన యొక్క సంకల్పం, తన మంగళాచరణంగా చైతన్య మహాప్రభువుల వారి జీవితము, వారి ఉపదేశాలను వర్ణించడం మొదలుపెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఏంటి రహస్యం అని చెప్పేశారు. ఏం రహస్యం చెప్పారు? చైతన్య మహాప్రభువుల వారి నిర్హేతుకరణ ద్వారానే మనం భాగవత రహస్యాల్లోకి చొచ్చుకుపోగలము అని రహస్యాన్ని చెప్పి, నెక్స్ట్ చైతన్య మహాప్రభు ఆయన దాదాపు 50 పేజీల వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. నేను కొంతవరకు చెప్తాను. తర్వాత మీరు మాత్రం ఈ వారం రోజులు మొట్టమొదటి తొలి పలుకును కనీసం ఒక 5-6 సార్లు చదవాలి. ఆ తర్వాత మీ దగ్గర పుస్తకాన్ని ఏదైతే చదువుతున్నారో దాన్ని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుంటున్నారంటే చూడండి ఎట్లా చేసుకోవాలో. నేను ఎప్పుడు చేస్తుంటా అండర్లైన్ చేస్తుంటా. ఈ విధంగా అండర్లైన్ అంటే ఏంటి? అండర్లైన్ చేసుకుంటున్నారు అంటే మీకు ఆ భావన లోపలికి వెళ్తుంది. ఈ విధంగా చైతన్య మహాప్రభు గురించి ఆయన చెప్తూ, చైతన్య మహాప్రభు ఎవరు అంటే సంకీర్తనైక పితరవు, అంటే సంకీర్తన ఉద్యమానికి ఆద్యులు, సంకీర్తన ఉద్యమాన్ని ఆవిష్కరింపజేసిన వారు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన క్రీస్తు శకం 1486వ సంవత్సరం ఫిబ్రవరిలో ఫాల్గుణ పౌర్ణమి నాడు నదియా నవద్వీపంలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు జగన్నాథ మిశ్రా. ఆయన జగన్నాథ మిశ్రా గారు సిల్హట్ గ్రామానికి చెందిన చాలా మంచి బ్రాహ్మణుడు, యువకుడు ఆయన. అయితే విద్యను ఇంకా అభ్యసిద్దామని చెప్పి ఆ సమయంలో నవద్వీపం విద్యలకు పెట్టిన పేరు కేంద్రం. ఏ విధంగా అయితే కాశీ విద్యా కేంద్రం ఉంటుందో, అయితే నవద్వీపం ఏమో వైష్ణవ విద్యా కేంద్రం. వైష్ణవులు అందరూ కూడా అక్కడ వచ్చి నేర్చుకునేవాళ్ళు. కాశీలో అందరూ మాయావాదులు. ఎవరైతే శంకరాచార్య యొక్క సిద్ధాంతాన్ని నేర్చుకుంటే అందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. కానీ ఆ 500 సంవత్సరాల కిందట నవద్వీపంలో వైష్ణవ సిద్ధాంతాలను తెలుసుకోవడానికి వెళ్తుండేవాళ్ళు. అయితే ఆయన అందుకోసం సిల్హట్ గ్రామాన్ని నుంచి నవద్వీపానికి వెళ్ళడం జరిగింది. నవద్వీపానికి వెళ్ళారు ఒక చాలా యువకుడు ఆయన జగన్నాథ మిశ్రా. అక్కడ అక్కడ కూడా పరమ విద్వాంసుడు నీలాంబర చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ నీలాంబర చక్రవర్తి గారి కూతురు ఒక ఆవిడ ఉంది. ఆవిడ సచీదేవిని దేవుని అక్కడే వివాహం చేసుకుని అక్కడే గంగా తటంలో ఉండడం మొదలుపెట్టారు. గంగా తటం మహా పెద్ద పండితులుగా తయారు, చాలా పెద్ద పండితులు. వాళ్ళిద్దరికి కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా విష్ణు భక్తులు. అద్భుతంగా భక్తి, విద్య, తర్వాత వేదాలు ఇవన్నీ కూడా చేస్తూ అద్భుతంగా జీవితాన్ని కాలంగా ఆనందం గడుపుతున్నారు. అయితే వారికి సంతానం చాలామంది కలిగారు. దాదాపు కాదు 8 మంది ఆడపిల్లలు పుట్టారు, ఒకరి తర్వాత ఒకళ్ళు. కానీ ఎవరు కూడా బతకలేదు. పుట్టారు, కొంతకాలం పోయేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి చాలా దుఃఖం కలిగింది. తర్వాత వారికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు, విశ్వరూపుడు. ఆ విశ్వరూపుడు మాత్రం ఉన్నాడు. దాని తర్వాత 10వ సంతానంగా జన్మించిన వారే శ్రీ చైతన్య మహాప్రభు. అది 10th అన్నమాట. అయితే ఆ చైతన్య మహాప్రభువే చిన్నప్పుడు నిమాయ్ అని పిలువబడేవాడు. నిమాయ పండితుడిగా కూడా పిలువబడ్డాడు. కానీ తండ్రి పెట్టిన పేరు ఏమిటంటే విశ్వంభర అంటే విశ్వాన్ని భరించేవాడు. అయితే తల్లి మాత్రం అంటే ఆ పిల్లవాడు పుట్టుగా ఒక వేప చెట్టు కింద కలిగింది కాబట్టి నిమాయ్ అని పిలువబెట్టింది. ఆ వేప చెట్టుని మనం ఇప్పటికి కూడా చూడొచ్చు, చాలామంది చూసే ఉంటారు. అది నవద్వీపంలో మాయాపూర్లో
యోగపీఠంలో కనిపిస్తుంది మనకు. ఆ చెట్టు కిందనే చైతన్య మహాప్రభు జన్మ జరిగింది. ఆ వేప చెట్టు కింద పుట్టడం వలన ఆ పిల్లవాడిని తల్లి ప్రేమతోటి నిమాయ్ అని పిలవబడి, ఆ నిమాయ్ చిన్న పిల్లవాడు నిమాయ్ పండిట్గా కూడా అయ్యాడు. కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. ఆ విశ్వంభరుడే విశ్వాన్ని భరిస్తూ చివరికి చైతన్య మహాప్రభువుగా చైతన్య మహాప్రభు 24 సంవత్సరాలు నవద్వీపంలో ఉన్నారు, మాయాపూర్లో. తర్వాత అప్పుడు ఆయన బ్రహ్మచర్య జీవితం, తర్వాత గృహస్థ జీవనం రెండు కలిపారు. కానీ 24 ఏళ్ళ తర్వాత మాత్రం ఆయన సన్యాస దీక్ష తీసుకుని పూరి జగన్నాథ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సన్యాస దీక్షలో సర్వత్రా దేశం మొత్తం కృష్ణ భక్తి ప్రచారం, భాగవత ప్రచారం చేయడమే ఆయన లక్ష్యం. అనేక మంది శిష్యులను తయారు చేయడమే. ఎందుకంటే ఒకే చోట ఆ నవద్వీపంలోనే ఉంటే తను వచ్చిన సంకల్పం ఏదైతే సర్వత్రా అవతార ప్రయోజనం కూడా నెరవేరదు. కాబట్టి ఆయన 24 ఏళ్ల తర్వాత ఆయన బయటకు వచ్చేసి సన్యాస దీక్ష తీసుకుని బయటికి రావడం జరిగింది. ఆయన అద్భుతమైన లీలలు చేశారు. అయితే మొదటి 24 సంవత్సరాలు ఆయన నవద్వీపంలో ఉన్నారు. కానీ తర్వాత 24 సంవత్సరాలు మాత్రం పూరి జగన్నాథ్లో, అక్కడ కూడా 24 సంవత్సరాలు మొత్తం లేరు. 6 సంవత్సరాలు దక్షిణ దేశ యాత్ర, ఉత్తర భారతదేశ యాత్ర, తర్వాత బెంగాల్ యాత్ర, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఆయనకు లక్ష్మీప్రియాదేవి అనే మొట్టమొదటి ఆయన వివాహం చేసుకున్నారు. అయితే ఒకసారి ఆయన ప్రచారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆ విరహాన్ని తట్టుకోలేక ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత తల్లి సచీమాత ఆదేశం మీదకు చైతన్య మహాప్రభు రెండవ వివాహం చేసుకున్నారు. ఆవిడ పేరే విష్ణుప్రియాదేవి. అయితే విష్ణుప్రియాదేవి కూడా చాలా చిన్న ఆవిడ. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుని వెళ్ళారో ఆ సమయానికి అప్పుడు చైతన్య మహాప్రభు 24 ఏళ్ళు, విష్ణుప్రియాదేవికి ఏమో కేవలం 16 ఏళ్ళు. ఆవిడ కూడా అందుకు పూర్తిగా జీవితాంతం కూడా విరహంలోనే ఆవిడ కాలం గడిపింది. చైతన్య మహాప్రభు భాగవతం గురించి చెప్పినట్టు సందేశం ఏమిటంటే, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయా తద్ధామ బృందావనం, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయా తద్ధామ బృందావనం, రమ్యా కాచిదుపాసనా వ్రజవధో వర్గేణ యా కల్పిత, శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్థో మహాన్, శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరానాపరహ. ఇది చైతన్య మహాప్రభు సందేశం అన్నమాట. చైతన్య మహాప్రభు ఏమన్నారంటే భాగవతం గురించినట్టు మొత్తం విషయాలు చెప్పారు. ఏమిటంటే ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయా తద్ధామ బృందావనం. మనకు ఆరాధ్య దైవం ఎవరు అంటే వ్రజేశ తనయుడు, నంద మహారాజు తనయుడు అటువంటి కృష్ణుడు బృందావనంతో పాటుగా. అంటే నేను ఓన్లీ కృష్ణుని పెట్టుకుంటా, నాకు బృందావనం అక్కర్లేదు, అట్లా కాదు. బృందావనంతో పాటుగా వ్రజేశ తనయుడు అనేటువంటి కృష్ణుడే మనకు ఆరాధ్య దైవము. ఇది ఎక్కడ చెప్పబడుతోంది? భాగవతంలో దశమ స్కందంలో వస్తుంది. మరి ఆ స్థానం వరకు చేరాలి అంటే మొదటి నుంచి 1, 2, 3, 4 అంటూ 10వ స్కందం వరకు వెళ్ళాలి. ఎట్లా వెళ్ళగలం? ఆ లోతులో ఎట్లా చొచ్చుకుపోగలం? ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క అపారమైన, అనంతమైన, నిర్హేతుకమైన కరుణ లభిస్తుందో అప్పుడే మనం లోపలికి వెళ్ళగలం. కలిగినప్పుడు జరిగే ఫలితం ఏమిటి? ఇదనమాట. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం. బృందావనంతో పాటుగా వ్రజేశతనుడు అనేటువంటి శ్రీకృష్ణుడే మనకు పరమ ఆరాధ్య దైవము. ఇది భాగవతం యొక్క రహస్యం ఇదే. ఏతే చాంసకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ రహస్యం తెలియనంత వరకు, ఈ సంగతి తెలియనంత వరకు, ఈ సంగతి హృదయంలోకి వెళ్ళనంత వరకు, ఈ సంగతి విని ఆచరణలో పెట్టనంత వరకు భాగవతం యొక్క శ్రవణం వృధాయే అవుతుంది. ఆ భాగవతం శ్రవణం ద్వారా పుణ్యం లభించవచ్చు, కానీ ఏదైతే చరమ ఫలితం లభించాలో అది మాత్రం లభించట్లేదు. అయితే ఈ రహస్యం తెలియాలంటే మనం వ్యాస భాగవతం ద్వారానే మనకు తెలుస్తుంది. వ్యాస భాగవతం కూడా ఎప్పుడైతే మనం భక్తి వేదాంత భాష్యాన్ని చదువుతామో అప్పుడే ఈ రహస్యం మనకు బయలుస్తుంది. ఎందుకంటే అది చైతన్య మహాప్రభు గురిని మనల్ని, ఈ భక్తి వేదాంత భాష్యం మనలను చైతన్య మహాప్రభు పాదపద్మాల దగ్గర తీసుకువెళ్తుంది. వేరే ఏ భాష్యం కూడా మనం చైతన్య మహాప్రభు దగ్గర తీసుకెళ్ళదు. భక్తివేదాంత భాష్యం మనల్ని అప్రయత్నంగా, సహజంగానే చైతన్య మహాప్రభు పాదపద్మాల దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి అప్పుడు మనకు చైతన్య మహాప్రభు కరుణ లభిస్తుంది, మనకు భాగవతం అర్థమవుతుంది.
భాగవతం అర్థమైంది అంటే దాని గుర్తు ఏమిటంటే ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్ధామ బృందావనం. బృందావనంతో పాటుగా వ్రజేశతనుడైనటువంటి శ్రీకృష్ణుడే మనకు ఆరాధ్య దైవం కావడం మొట్టమొదటి ఫలితం. రమ్యాకాజితుపాచన వ్రజవధు వర్గేణ యా కల్పిత. అప్పుడు ఏమిటంటే అటువంటి శ్రీకృష్ణుడిని పూజించే ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే ఏదైతే వ్రజగోపికలు చేశారో, వ్రజగోపికలు ఏదైతే మార్గాన్ని పాటించారో, ఏ భక్తి విధాన్ని అనుభవించారో అదే సర్వోత్తమమైనది అనే విషయం అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ విషయం అర్థమైందో రాసలీల మీద ఎవరికి ఎటువంటి సందేహాలే రావు. అది తెలియకనేది వచ్చిన కూడా. రమ్యాకాజిదుపాసనా వ్రజవధు వర్గేణ యా కల్పిత. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం. శ్రీమద్భాగవతమే సమస్త శాస్త్రాలకు ప్రమాణం. ఎందుకంటే శ్రీమద్భాగవతం అమలమైన పురాణం. అమల పురాణం తాపత్రయహరం. శ్రీమద్భాగవతం ఏమిటంటే అమల పురాణం తాపత్రయహరం. తాపత్రయాలను సంపూర్ణంగా నశింపజేసేది ఇది అమల పురాణం. కృష్ణ కథా సుధ శ్రీ భాగవతం అమల పురాణం తాపత్రయహరం. అంటే ఈ శ్రీమద్భాగవతం అమల పురాణం, అంతేకాకుండా ప్రమాణమైన గ్రంథం. ప్రామాణికం ఏమింది? ఏ శాస్త్ర ప్రమాణం అంటే భాగవతంలో చివరికి సపోజు ఈ గ్రంథంలో ఈ విధంగా చెప్పండి, ఈ గ్రంథంలో ఈ విధంగా చెప్పండి, మరి ఏది సత్యం అంటే భాగవతంలో చెప్పిందే సత్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అప్పుడు మీకు ఉదాహరణకి మహాభారతంలో పరీక్ష మహారాజు కథ కూడా వస్తుంది. పరీక్ష మహారాజుకి ఎప్పుడైతే శాపం వచ్చిందో, ఇట్లా పాము కాటు వారం రోజుల్లో పాము కాట వేయబోతున్నాడు అని కథ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఒక ఒంటి స్తంభం మీద కట్టుకున్నాడు. ఆ ఒంటి స్తంభం మెడలో పైన పాము రాకుండా కూర్చున్నాడు. ఒక కథ అట్లా వచ్చింది మహాభారతంలో. మరి భాగవతంలో చూస్తే ఉంది, ఆ మాట వినగానే ఆయన సర్వసంగ పరిత్యాగి అయిపోయాడు. కౌపీనం కట్టుకున్నాడు. అంటే మొట్టమొదలు జనమేజయుడికి, తన కొడుకున జనమేజయుడికి రాజ్యభారం అప్పచెప్పి అన్నీ వదిలిపెట్టేసి కౌపీనం మాత్రమే, అంటే తన గృహస్థుడు కాబట్టి కౌపీనం మాత్రం కట్టుకుని వెళ్ళి గంగా ఒడ్డున కూర్చున్నాడు. మరి ఏది కరెక్టు, ఏది సత్యం? అది రాసిన వాళ్ళు వ్యాసుల వారే, ఇది రాసిన వ్యాసుల వారే. మరి ఏం చేయాలి? శ్రీమద్భాగవతం ప్రమాణమమలం. కాబట్టి భాగవతంలో ఏం చెప్పారో అది సత్యం. ఇది అందుకోసం చెప్పబడేది అన్నమాట. ఎప్పుడైతే మనకు కనిపిస్తే భాగవతంలో చెప్పబడిందో అదే ఫైనల్. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమార్థో మహాన్. ప్రేమ పుం అర్థ మహాన్. 4 రకాల ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలు ఉన్నాయి మానవులకి. కానీ భాగవతం చెప్తోంది ప్రేమ పుమా అర్థ మహాన్. కానీ మహా అర్థం ఇంకోటి ఉంటా, అదే పంచమ పురుషార్థం. ఆ పంచమ పురుషార్థం ఏమిటి అంటే ఆ పంచమ పురుషార్థం గురించి చెప్పేదే భాగవతం. అదే కృష్ణ ప్రేమ. ఇది భాగవతం యొక్క ఫలితం అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం. చైతన్య మహాప్రభు యొక్క అభిప్రాయము, ఆయన చివరి సందేశం ఇదే. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈ విషయం మాకు కూడా పూర్తిగా సమ్మతం, మాకు వేరే అభిప్రాయం ఏమీ లేవు అని చెప్పి మహానుభావులను వర్ణిస్తున్నారు. చైతన్య మహాప్రభు గురించి చాలామంది వర్ణించారు. బృందావన్ దాస్ ఠాకూర్లు, లోచన్ దాస్ ఠాకూర్లు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, శ్రీ విష్ణుచక్ర ఠాకూర్లు, బలదేవ్ విద్యాభూషణులు, శ్యామానంద గోస్వామి, నరోత్తమ దాస్ ఠాకూర్లు, భక్తినోద్ ఠాకూర్లు, తర్వాత నేటి కాలంలో భక్తి దాసరస్ ఠాకూర్లు, అందరూ కూడా చైతన్య మహాప్రభు గురించి చెప్పారు. కానీ అవన్నీ కూడా వాళ్ళు చెప్పినవన్నీ కూడా పూర్వంలో ఉన్నటువంటి పురాణాల మీద, వాటి మీద ఆధారపడి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా సంస్కృతంలోనో లేకపోతే బెంగాలీలో రాయబడ్డాయి. అందుకే ప్రభుపాలు ఏమన్నా అంటే మరి లోకానికి అందాలి కదా. ఎందుకంటే చైతన్య మహాప్రభు సందేశం లోకానికి అందనంత వరకు వారికి భాగవతం అర్థమయ్యే అవకాశం లేదు. భాగవతం అర్థం కానంత వరకు శాంతి లభించే అవకాశం లేదు. మరి ఎట్లా? కాబట్టి వీళ్లకు చైతన్య మహాప్రభు గురించి చెప్పాల్సింది అని చెప్పి ఆయన దీనిలో మంగళాచరణంగా, భాగవతంలో మంగళాచరణంగా చైతన్య మహాప్రభు గురించి చెప్పారు. దాంట్లో
అయితే చైతన్య మహాప్రభు గురించి ఆయన రూపాలు రాస్తున్నమాట. చైతన్య మహాప్రభు గురించి నేను ఈ ఉపోద్ఘాతంలో కొద్దిగా మాత్రమే రాస్తున్నా. అదే ఎక్కువ, మనుషులకు అదే ఎక్కువ, కానీ నేను కొద్దిగా రాస్తున్నా. కానీ మీకు ఇంకా దీన్ని తెలుసుకోవాలనుకుంటే బృందావన్ దాస్ ఠాకూర్ రాసినటువంటి చైతన్య భాగవతం, తర్వాత కృష్ణదాస్ ఠాకూరాజ గోస్వామి రాసినటువంటి చైతన్య చరితామృతం, ఈ 2 గ్రంథాలు మీరు చదవండి. చదివితే మీకు ఇంకా చాలా డీప్గా మీకు ఆ చైతన్య మహాప్రభు సందేశం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చైతన్య మహాప్రభు కథలు రాయడానికి ఇద్దరు చాలా తోడ్పడ్డారు. ఎవరు అంటే, ఒకటేమో మురారి గుప్తా అనే ఒక ఆయన, స్వరూప దామోదర గోస్వామి, ఇద్దరు కూడా మనకు చాలా, వాళ్ళకి మనం ఎప్పుడు కృతజ్ఞతలమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మన చైతన్య మహాప్రభు గురించి అంటే కథలు మనకు తెలిసినాయి. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క బాల్యం, నవద్వీపంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మురారి గుప్తుని ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. తర్వాత చైతన్య మహాప్రభు భక్తులలో చాలా అగ్రగణ్యులు. ఆయన అప్పుడు తన నోట్స్లో దాన్ని కడచాలు అంటారు, కడచాలు ఆ కడచాలు రాస్తున్నారన్నమాట. మహాప్రభు ఈ విధంగా చేశారు, ఇటువంటి ఇళ్ళలో చేశారు, ఇటువంటి ఉపదేశాలు ఇచ్చారు, ఇటువంటి సంఘటనలు జరిగినాయి అన్నీ ఆయన నోట్స్ రాసుకున్నారు. ఆ నోట్సే తర్వాత వాళ్ళందరికీ కూడా మార్గదర్శనమై దాని మీద గ్రంథాలు వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా ఆయన ఓన్లీ నవద్వీపంలో ఉన్నంతవరకు కదా. కానీ మహాప్రభు ఎప్పుడైతే నవద్వీపాన్ని విడిచి పూరి జగన్నాథ్కి వచ్చేసారో అప్పుడు మాత్రం స్వరూప దామోదర గోస్వామి ఆయన అసిస్టెంట్ కార్యదర్శి, ఆయన మొత్తం రాస్తూ వచ్చారు. ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి మన మీద కృప చూపించారు. చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన అంటే భాగవతాన్ని చెప్పడం, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడం, అంతే. హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేయడం, భాగవతాన్ని ఎవరైతే దీన్ని అందుకోసం అనర్పిత చరీం చిరాత్, ఇంతవరకు కూడా ఏ అవతారము ఇవ్వనటువంటి అద్భుతమైన ఉన్నత ఉజ్వల రసాం స్వభక్తి శ్రేయం ఆయన చైతన్య మహాప్రభు మనకు ఇవ్వడం జరిగింది. అదే అని కలియుగంలో ఉన్నటువంటి యుగధర్మం, ఆ యుగధర్మంతో రంగరించి యుగధర్మ రూపంలో పట్టుకొచ్చి ఇచ్చేశారు. ఆ యుగధర్మ రూపంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆవిర్భావం జరిగిన సమయంలో గ్రహణం జరగడం, ఆ గ్రహణ సమయంలో అందరూ కూడా హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉండడం, ఆ జపించే వాళ్ళని కొందరు ఎక్కిరించే వాళ్ళు కూడా జపిస్తూ ఉండడం, ఈ విధంగా నామంతో పాటే చైతన్య మహాప్రభు రావడం జరిగింది. దీన్ని బట్టి చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావానికి ముఖ్యమైన కారణం ఒకే ఒకటి, హరినామాన్ని లోకంలో ఆవిష్కరించడం. ఈ విషయాన్ని ఆయన చాలా హాస్యంగా అందరికీ ఆనందం కలిగించుకొచ్చేసేవాడు. ఎప్పుడైతే చిన్నప్పుడు ఇంట్లో ఆయన ఏడుస్తుండేవాడు. ఏడ్చినప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు కదా, 1 month 2 months ఏడుస్తుంటారు. ఏడవగానే పిల్ల చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ హరే కృష్ణ అనగానే నవ్వడం మొదలుపెట్టారు. అరే ఈ పిల్ల, అరే మన నిమ్మ నవ్వుతున్నాడు ఇప్పటిదాకా ఏడ్చాడే, ఆపేశారు. మళ్ళీ ఏడుపు, అరే మళ్ళీ ఏడుస్తున్నాడు, హరే కృష్ణ కృష్ణ మళ్ళీ నవ్వుతున్నాడే, ఇది బాగుంది, చాలా బాగుంది, వినోదం. అందరికీ ఒక పెద్ద వినోదం లాగా అనమాట. అంటే ఆ విధంగా మహాప్రభు చిన్నప్పటి నుంచే అందరి ఆడవాళ్ళతోటి సంకీర్తన చేయించడం, ఈ విధంగా చేస్తూ వచ్చింది. తర్వాత అంటే ఏంటి, హరినామ సంకీర్తనం, శ్రీమద్ భాగవతం, రెండే ఆయన సంకల్పం. ఎందుకంటే సంకీర్తన ద్వారా వాళ్ళు పవిత్రులవుతారు, భాగవతం ద్వారా వారికి కృష్ణ ప్రేమ వస్తుంది. అందుకోసమే ఎప్పుడైతే ఆయనకు 6 నెలల మాసంలో అన్నప్రాసన జరిగింది, అన్నప్రాసన సమయంలో రకరకాల వస్తువులు పెడతాం. అంటే మనిషి యొక్క పిల్లవాడి యొక్క భవిష్యత్తు స్వభావం తెలుసుకోవడం కోసం దాంట్లో బంగారు నాణ్యాలు, వస్త్రాలు, అవి ఇవి పెట్టారు. నిమ్మాయి మెల్ల పాకుతూ వెళ్ళి టక్కును పట్టుకున్నాడు. ఏమిటి, శ్రీమద్ భాగవతం. ఆ నిమ్మాయి పాకుతూ వెళ్ళి పట్టుకునేది భాగవతం. దాన్ని బట్టి చూసారా, నా సంకల్పం నాదొకటే, భాగవతాన్ని చెప్పడం, అందరితోటి హరినామం చేయించడం. ఈ విధంగా ఆయన చిన్నప్పుడే అద్భుతాలు చూపడం జరిగింది. అంతేకాదు తను సామాన్య బాలుడు కాదని చెప్తూ ఆయన ఒకసారి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంటే ఒక పెద్ద పాము వచ్చింది, చాలా పెద్ద పాము, 6-7 అడుగుల పెద్ద పాము వచ్చింది.
పెద్ద పెద్ద పడగలతో హాయిగా నిమాయి వెళ్ళాడు, దాంతో ఆడుకుంటే మంచిగా. అది ఇట్లా పడకబట్టి దాని నోట్లో వేలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్నీ చేస్తాడు. అందరూ ఏమిటి ఇట్లా చేస్తున్నాడు పిల్ల, అది మొత్తం చుట్టేసింది నిమాయిని ప్రేమతోటి. అది కాసేపు అట్లా పాముతో ఆడుకున్న తర్వాత అదంతా అది వెళ్ళిపోయింది. అప్పుడు సామాన్య బాలుడు కాదు, ఈ నిమాయి సామాన్య బాలుడు కాదు. అందుకు అర్థమైంది. ఇట్లా అనేకమైన లీలలు కూడా చేశారు. ఒకసారి ఇంకొక బ్రాహ్మణుడికి వచ్చాడు ఇంటికి, ఒక తీర్థయాత్రి బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడికి చిన్న కృష్ణుడు ఉండేవాడు. ఆ కృష్ణుడికి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఏది వంట చేసినా ఫస్ట్ కృష్ణుడికి నైవేద్యం పెట్టి తినేవాడు. అయితే ఆయన వేరే వాళ్ళ వంట చేసుకోవడం తినడం ఆయనకి ఇష్టం ఉండదు. వేరే వాళ్ళు వండి తినడం ఇష్టం ఉండదు. తను వంట చేయాలి, కృష్ణుడికి పెట్టాలి, తినాలి. ఇది ఆయన సంకల్పం అన్నమాట, ఆయన నియమం. ఆయన మొత్తం వంట చేశాడు, కృష్ణుడి నైవేద్యం పెట్టాడు. కృష్ణుడి నైవేద్యం పెట్టగానే చిన్న నిమాయి వచ్చి టక్కని తిన్నాడు. దాంట్లో అయ్యో నైవేద్యం పెడితే తిన్నాడు పిల్లవాడు తిన్నాడు. అరే మొత్తం పిల్లవాడు పాడు చేశాడే, వచ్చి ఎంగిల్ చేశాడే, సరే ఏం చేస్తామని చెప్పి తీసేశారు. మొత్తం తీసేసి మళ్ళీ వంట చేశాడు. మళ్ళీ ఒక 2 గంటలు పట్టింది. మళ్ళీ వంట చేసి కృష్ణుడికి మళ్ళీ నైవేద్యం పెట్టాడు. పెట్టి ఒక గంట ఇట్లా గంట మోగించగానే ఓం భో స్వా అనగానే మళ్ళీ వచ్చాడు. ఎవరు? నిమాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ తిన్నాడు. అయ్యో రామా, ఏమిది నైవేద్యం పెట్టే, మా కృష్ణుడికి నైవేద్యం పెట్టే లోపలే ఈ పిల్లవాడు మళ్ళీ తిన్నాడే. సరేలే మళ్ళీ పోయింది. 3వసారి మళ్ళీ అయిపోయింది. ఇక పిల్ల అయ్యో అమ్మో, అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఏమిటి ఇది? అయితే మరి ఇవాళ నా ఉద్దేశం ప్రకారం మా కృష్ణుడు కూడా ఇవాళ ఉపవాసమే, నాకు కూడా ఉపవాసమే అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. అట్లా అయింది. అరే మరి సరే మీరు అప్పుడు జగన్నాథ్ మిశ్ర అన్నాడు, నాయన మీరు క్షమించండి, మా పిల్లవాడు తొంటరిగా ఏదో చేశాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని మేము గదిలో పెట్టి తాళం పెట్టి మేము అక్కడే పడుకుంటాం, మీరు హాయి వంట చేసుకోండి. సరే అన్నాడు. అందరు తలుపులు వేసేసాడు, తాళం వేశారు. జగన్నాథ్ మిశ్ర గుమ్మ ముందరే నిలబడ్డాడు, అంటే పడుకున్నాడు, అక్కడ కూర్చున్నాడు. లోపల శచీమాత పిల్లవాడిని పట్టుకుని లోపలే ఉంది, తాళం వేసింది అన్నీ. వంట అయిపోయి అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయిన తర్వాత ఆ వంట అప్పటి తయారైంది. నైవేద్యం పెట్టాడు. ఇలా మళ్ళీ గంట మోగించగానే ఎదురుకుండా చైతన్య మహాప్రభు అది నిమాయ్. మళ్ళీ ఇక ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఓపిక మొత్తం పోయి సహనం కోల్పోయి ఏడవడం మొదలుపెట్టాడు. అది అర్ధరాత్రి అయ్యేటప్పటికీ ఆ ఏడుపు ఎవరికి వినపడలే. అన్నాడు, నువ్వే కదా నన్ను పిలుస్తున్నావు, రమ్మంటున్నావు, తినమంటున్నావు, తింటే ఏడుస్తున్నావు, ఏమిటిది అంటే అర్థం కాదు. ఏంటి అంటున్నాడు. అవును నేనే కృష్ణుడిని, నువ్వే నన్ను పిలుస్తున్నావు, వస్తున్నా, తింటున్నా, నువ్వు ఏడుస్తున్నావు, నేనేం చేయాలి? అంటే అప్పుడు చూపించాడు. అప్పుడు అర్థమైంది, సాక్షాత్తుగా చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే. అప్పుడు చెప్పారు, ఈ విషయం మాత్రం ఎవరు చెప్పకు, ఇది చాలా రహస్యమైంది. ఎందుకంటే నేను భక్తుడి రూపంలో వచ్చా, ఇప్పుడు నేను భగవంతుడు, నువ్వు నాకు చాలా ప్రేమైన వాడివి కాబట్టి నీకు ఇవన్నీ చెప్తున్నా అని చెప్పి చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా మహాప్రభు అనేకమైన లీలలు, ఇవన్నీ కూడా చైతన్య చరితామృతంలో ఆది లీలలో వర్ణించబడ్డాయి. తర్వాత బృందావన దాస్ ఠాకూర్లు వీటిని విస్తారంగా వర్ణించారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య భాగవతానికి భాష ఇవ్వకుండా చైతన్య చరితామృతానికి భాష ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చైతన్య చరితామృతంలో కృష్ణ చైతన్యం గురించినటువంటి సంపూర్ణ సిద్ధాంతం వర్ణించబడింది. చైతన్య మహాప్రభు చెప్పిన సిద్ధాంతం వర్ణించబడింది. దానికి ఆధారం ఏమి, మన కృష్ణ చైతన్యానికి ఆధారం ఏమిటి, ఈ పంచమ పురుషార్థానికి ఆధారం ఏమిటి, కృష్ణుడితో సంబంధానికి ఆధారం ఏమిటి, ఈ విషయాలన్నీ చైతన్య చరితామృతంలో విస్తారంగా వర్ణించబడ్డాయి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య చరితామృతానికి వ్యాఖ్యానం చేయడానికి దాన్ని ఎంచుకున్నారు. చైతన్య భాగవతాన్ని కాకుండా చైతన్య చరితామృతాన్ని తీసుకున్నారు. తర్వాత ఆ విధంగా చైతన్య చిన్నప్పటి నుంచే రకరకాల లీలలు చేసి చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చదవాలి. ఈ వారం రోజులు నేను పైపైన వెళ్తున్నా, మీరు మాత్రం ఈ తొలి పలుకు ఉపోద్ఘాతం పూర్తిగా చదవండి. మీకు ఎంత అద్భుతం, మీకు పరమానందం కలుగుతుంది. ఇది మీకు తప్పనిసరి అనమాట, తప్పనిసరి. ఎందుకంటే చైతన్య మహాప్రభువుకు తెలుసుకోకుండా చైతన్య మహాప్రభు ప్రార్థించాలి, స్వామి మీ అనుగ్రహం కావాలి, మహాప్రభు మీ అనుగ్రహం కావాలి, మహాప్రభు మా మీద అనుగ్రహం చూపించండి, అప్పుడే మాకు భాగవతం అర్థమవుతుంది, అప్పటిదాకా భాగవతం అర్థం కాదు అని ఎప్పటిదాకా మీరు ప్రార్థించరో అప్పటిదాకా భాగవతం అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచే భాగవతం మీకు అర్థం అవడం మొదలు పెడుతుంది.
కాబట్టి భాగవతం అర్థం కావాలి అని మీకు ఉంది అని నాకు తెలుసు. కానీ మీకు అది ఎట్లా అర్థమైతే మీరు అంటే ఉట్టిగా కోరిక కూడా సరిపోతుందా? సరిపోదు కదా. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే రహస్యాన్ని తెలియజేశారో ఆ రహస్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రహస్యాన్ని తెలుసుకొని చైతన్య మహాప్రభు కథను తెలుసుకోండి. ముఖ్యంగా చైతన్య మహాప్రభు కథలు చాలా ఉన్నాయి, కానీ ప్రభుపాదుల వారు ఒక పర్పస్ తోటి, ఒక ఉద్దేశంతో భాగవతం ముందర ఆ కథను చదవాలి. అప్పుడు ప్రభుపాదుల వారి ద్వారానే కథను, చైతన్య మహాప్రభు కథను మీరు విన్నట్టయితుంది. అప్పుడు ఎప్పుడైతే మీరు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన రీతిలో ప్రభుపాదుల వారు చెప్పిన చైతన్య మహాప్రభు కథను వింటారో అప్పుడు భాగవతం లోపలికి వెళ్ళడానికి మీకు అర్హత వస్తుంది. భాగవతం లోపలికి వెళ్ళడానికి మీకు ధైర్యం వస్తుంది. భాగవతం వెళ్ళడానికి మీకు ఆ శక్తి వస్తుంది. మీకు అర్థం చేసుకున్నటువంటి మీకు కెపాసిటీ వస్తుంది. ఈ విధంగా ఆయన రకరకాల లీలలు చూపించారు. చాలా ఏ విధంగా అయితే చిన్నప్పుడు కృష్ణుడు లీలలు రకరకాల చిలిపిచేష్టలు చేస్తుండేవాడు, ఆ విధంగా చైతన్య మహాప్రభు ఎందుకంటే సాక్షాత్ కృష్ణుడే కదా, కానీ చిలిపిచేస్తారు అనమాట. అక్కడ గంగానది ఒడ్డున కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు మాకు మంచి వరుడు కావాలని చెప్పి శివుడిని పూజిస్తుండేవాడు. వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిలో ఏవైతే మీరు శివుడి కోసం అన్ని పెట్టారో అవన్నీ నాకు ఇవ్వండి అని రకరకాల వంటలు పట్టుకొచ్చారు. నాకు అన్ని పెట్టండి, నేను తింటా మొట్టమొదలు. ఎందుకంటే శివుడు నా సేవకుడు, నేను చెప్పినట్టు వింటాడు. పార్వతీదేవి నా సేవిక కాబట్టి చెప్తుండే మీరు నాకు ఇవ్వండి అనేవాడు. వాళ్ళు ఎట్లా ఇస్తాం మీకు, ఈ శివుడి కోసం అని. అట్లయితే మీకు శాపం ఇస్తాం. అంతకుముందర పాత పెళ్ళాలతోటి కనీసం ఏడుగురు సంతానం ఉన్న ముసలివాడు మీకు భర్త అవుతాడు పోండి అని చెప్పించేవాడు. ఆయన అటువంటి బ్రాహ్మణుడి నోటి నుంచి వస్తే అది మహాఘోరం అని చెప్పి వాళ్ళందరూ కాళ్ళు పట్టుకునేవాడు. సరే అన్నీ ఇచ్చేవాడు ఆయనకి. అన్నీ ఇచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు మీకు మంచి నవ యవ్వనుడు, సుందరాంగుడు, మంచి మాట వినేవాడు మీకు భర్త అవుతాడు. అంతేకాదు మీకు గంపెడు పిల్లలు వస్తారు. అంతే అందరూ నవ్వుకునేవాడు పిల్లలందరూ. ఏ విధంగా అది కృష్ణుడు అక్కడ గోపిగా వస్త్రాపరణం చేయడం చేస్తుండేవాడు చిన్నప్పుడు. సేమ్ అదే విధంగా ఈ కలియుగంలో కూడా చైతన్య మహాప్రభు ఆ విధంగా. ఇంతేకాకుండా ఈ చిలిపి చేష్టలతో పాటు మహాపాండితుడు కూడా 16 ఏళ్ళు వచ్చేటప్పటి చైతన్య మహాప్రభు ఒక చిన్న స్కూల్ కూడా పెట్టేస్తారు. చతుష్పాఠి అంటారు దాన్ని, చతుష్పాఠి. దానిలో అందరికి విద్య చేర్పించారు, దాంట్లో సంస్కృతం నేర్పించేవాడు చైతన్య మహాప్రభు. ఎంత మహాపండితుడు అంటే ఒకసారి కేశవ కాశ్మీరి అనే పండితుడు వచ్చాడు. ఆ కేశవ కాశ్మీరి పండితుడు వస్తే ఆయన ఒక్క క్షణంలో ఓడించాడు. ఆయన దేశాన్ని మొత్తం ఓడిస్తూ వచ్చాడు. కానీ చైతన్య మహాప్రభు ముందుకు రాగానే వాళ్ళు ఒకసారి ఇద్దరు కలవడం జరిగింది. అంటే ఒక పోటీ పెట్టారన్నమాట. నవద్వీప వాసుల తరఫున నిమాయ పండితుడు, దిగ్విజయ పండితుడు ఇద్దరు పోటీ అనమాట. ఆ పోటీ మొన్నటి జరగవలసి ఉంది. అయితే ఆ ముందర రోజే ఇద్దరు అనుకోకుండా గంగా ఒడ్డున కలిశారు. మంచి చక్కటి వెన్నెల ఉంది, చక్కగా నడుస్తుంది, అంతా బాగుంది. చాలా బాగుంది. మీరా మహానుభావులు, మీ గురించి చాలా విన్నాను. మీరు మొత్తం దిక్కులను జయించి వచ్చారట కదా, అందరినీ ఓడించి వచ్చారట కదా, మీ పండిత్యం చాలా బాగుంటుంది కదా, నేను విన్నాను. మీ పాండిత్యం వినాలని నాకు జాగా అనిపిస్తోంది. ఈ గంగానది మీద కాస్త చెప్పండి, ఒక శ్లోకం చెప్పండి అని చైతన్య నిమాయ పండితుడు అడిగితే ఆశువుగా ఆ కేశవ కాశ్మీరి 100 శ్లోకాలు చెప్పాడు. 100 శ్లోకాలు, ఒకటి అడిగితే 100 శ్లోకాలు చెప్పాడు. అయితే 100 శ్లోకాలు చెప్పినప్పుడు ఆ 100 శ్లోకంలో ఒక శ్లోకంలో పట్టుకుని ఆ శ్లోకం మొత్తం వివరించి దీనిలో ఈ తప్పులు ఉన్నాయి అని నిమాయ పండితుడు చెప్పాడు. ఆశ్చర్యపడాడు. నేను ఇంత ప్రభంజనంలాగా చెప్పిన శ్లోకాలని గుర్తుపెట్టుకుని ఆ శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని గుర్తుపెట్టుకుని ఆ శ్లోకాన్ని మొత్తం నాకు చెప్పి దానిలో తప్పులు పడుతున్నాడు అంటే ఈయన ఎంత మహాన్. ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నేను సరస్వతీ పుత్రుడిని, నేను సరస్వతి కటాక్షాన్ని పొందాను, నాకే ఇటువంటి తీరని అవమానం జరిగింది ఏమిటి అని చింతిస్తూ పడుకుంటే సరస్వతీదేవి కల్లో కనిపించింది. నాయన వెర్రివాడ, ఆయన ఎవరో కాదు, ఆయన నాకు భర్త, అందరికీ భర్త, అది సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే, కాబట్టి వెళ్ళి శరణు పొందు అని చెప్పి సరస్వతీదేవి అప్పుడు వచ్చింది. కాబట్టి ఎవరైతే సరస్వతీదేవిని ప్రార్థిస్తారో, సరస్వతీదేవిని ఆశీర్వాదం పొందుతారో వారికి చైతన్య మహాప్రభు యొక్క అసలైన రూపం, అది వాస్తవ రూపం వెల్లడి అవుతుంది. అప్పుడు నెక్స్ట్ మొన్నటి పొద్దునే కేశవ కాశ్మీర్ వెళ్ళి చైతన్య మహాప్రభుకు శరణు పొంది ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం కూడా జరిగింది.
ఈ విధంగా సంకీర్త తర్వాత చైతన్య మహాప్రభు గయాకు వెళ్ళడం, అక్కడ విష్ణు పాదాలను దర్శించి వెనక్కి రావడం, విష్ణు పాదాలు దర్శించి రాగానే ఆయనలో సంపూర్ణమైనటువంటి మార్పు, అదే సంకీర్తనోద్యమానికి నాంది. సంకీర్తనోద్యమం, ఆ సంకీర్తనోద్యమం కోసమే భక్తి అద్వైతాచార్యులు ప్రార్థించారు. అద్వైతాచార్యుల ఇంట్లో, తర్వాత శ్రీవాస్ ఠాకూర్ల ఇంట్లో సంకీర్తనోద్యమం ప్రారంభమైంది. అద్భుతంగా మొదలైంది. అది అందరు కూడా మీరు చూసే ఉంటారు, చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ విధంగా సంకీర్తనోద్యమం శ్రీవాస్ ఠాకూర్ల ఇంటిలో మాయపూర్లో ప్రారంభమైంది. దానికి అనేకమైన అవాంతరాలు వచ్చాయి. అయినా కూడా చైతన్య మహాప్రభు ఎటువంటి చైతన్య మహాప్రభు భీరువు కాదు. ఆయన భీరువు కాకుండా ఎవరైతే దాన్ని ఆపాలని ప్రయత్నించారో వారికే ఆయన వ్యతిరేకంగా వెళ్ళి వారితో ఒప్పించారు. అవును, సంకీర్తనోద్యమం సాగాల్సిందే, ఎవరు దీనికి అడ్డు చెప్పొద్దు అని చెప్పి ఆ కాలంలో ఉన్నటువంటి ముస్లిం అధికారులు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే 500 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా నవద్వీపంలో ఎప్పటికీ సంకీర్తనోద్యమం ఆగలేదు. ఆ విధంగా తర్వాత ఆయన నవద్వీపంలో ఉన్నప్పుడే జగాయ్ మధాయ్ అనే ఇద్దరు మహాపాపులని ఆయన ఉద్ధరించడం జరిగింది. యాక్చువల్లీ నిత్యానంద ప్రభు, శ్రీ హరిదాస్ ఠాకూర్ ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని చెప్పాలని ప్రయత్నించారు, వాళ్ళు మార్చాలని ప్రయత్నించారు. అక్కడ చైతన్య మహాప్రభు అద్భుతమైన లీలలు చూపించారు. చాలా పెద్దది, మనకు సమయం తక్కువ ఉంది, కానీ మీరందరూ చదవండి. ఆ చైతన్య మహాప్రభు అప్పుడు ఆశీర్వదించి చెప్పారన్నమాట. అంటే మీలో ఉన్నటువంటి ఆ జగాయ్ మధాయ్ అనే ఇద్దరు మహాపాపులు, బ్రాహ్మణులే, కానీ దాంట్లో వ్యభిచారము, మద్యపానము, మాంసభక్షణం అన్నీ చేస్తారు. వైష్ణవులన్నీ అన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క నిత్యానంద ప్రభు వారి అనుగ్రహం లభించిందో, నిత్యానంద ప్రభు అనుగ్రహం ద్వారా చైతన్య మహాప్రభు అనుగ్రహం లభించిందో వాళ్ళు పరమ భక్తులుగా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఒకటి తెలిసింది ఏమిటి అంటే, మనకు చైతన్య మహాప్రభుల వారి యొక్క అనుగ్రహం అనివార్యం. సపోజ్ ఉదాహరణకు మనం ఇప్పుడు గాలి తీసుకోవాలా వద్దా అని ఉందనుకోండి. అవును, ఇప్పుడు గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది అనివార్యమా, లేకపోతే ఇష్టం ఉంటే తీసుకోవచ్చా అని అనుకోండి. ఇష్టం ఉంటే తీసుకోవడం, ఇష్టం లేకపోతే తీసుకోవడం కాదు. సపోజ్ అనుకోండి, ఎవరిని అడిగారు, ఏమండి గులాబ్ జామ్ తీసుకోండి, ఇష్టం నాకు వద్దండి అంటాం. పొద్దులండి బాగుంది సార్, ఓకే అంట. కాస్త శ్వాస తీసుకోండి, వద్దు అక్కర్లే అంటాం. శ్వాస వద్దు అంటే వాళ్ళు ప్రాణం పోతుంది. వాడు అనివార్యం. అదేవిధంగా భాగవతం మనకు అర్థం కావాలి అంటే చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం అనివార్యం. ఇప్పుడే వద్దులేండి, వచ్చే జన్మలో చూసుకుంటాం అంటే ఆ విషయం వేరు. కానీ భాగవతం అర్థం కావాలి అంటే మాత్రం చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం అనివార్యం. చూడండి, అక్కడ జగాయి మధాయి మహాపాపులైనటువంటి వాళ్ళకే చైతన్య మహాప్రభు అనుగ్రహం లభించినప్పుడు మనం భక్తిలో ఉన్నాం, చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమంలో ఉన్నాం, గురువును పొందాం, నామజపం చేస్తున్నాం. మనకెందుకు లభించదు? మనం ఇంతవరకు అడగలేదు. మహాప్రభు మీ అనుగ్రహాన్ని మాకు ఇవ్వండి, మీ అనుగ్రహం మాకు కావాలి, మీ అనుగ్రహం లభిస్తేనే మాకు భాగవతం అర్థమవుతుంది, భాగవతం అర్థమైతేనే కృష్ణుడు పరమారాధ్యుడు అని మాకు అర్థమవుతుంది, మాకు అప్పుడే పంచపురుషార్థం తెలుస్తుంది అని అడిగామా ఎప్పుడన్నా? అడగంది అమ్మాయినా ఇవ్వట్టదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో భాగవతం మనకు ఎట్లా అర్థమవుతుంది? చైతన్య మహాప్రభు చూడండి, అంటే ఈ జగాయ్ మధాయిల కథను తెలుసుకొని జగాయ్ మధాయి వాళ్ళకే లభిస్తుంటే మనకెందుకు లభించదు అనే ధైర్యంతో వెళ్ళాలి. ధైర్యంతో వెళ్ళి ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏమిటి, చైతన్య మహాప్రభు అనుగ్రహం అనివార్యం, ఎందుకంటే నాకు భాగవతం తెలియాలి. కాబట్టి అది ప్రార్థించి ఆ ధైర్యంతో మనం ముందుకెళ్దాం. ఈ విధంగా ఒకసారి ఆయన ఇందాక అన్నట్టు నేను చెప్పాను ఒకటి, రమ్యాకాజిదుపాసన వ్రజవధో వర్గేణ యాకల్పి. చైతన్య మహాప్రభు ఈ జగత్తులో సర్వోత్తమ భక్తులు ఎవరు అంటే కేవలం గోపికలే అనే సంగతి తెలుసు. అది ఆయన చెప్పడం కూడా ఆయన యొక్క ముఖ్య లక్ష్యం. ఇది ఉద్ధవుడు కూడా అర్థమైంది, అది మనం తర్వాత ముందు తెలుసుకుంటాం. ఉద్ధవుడు కూడా అర్థమైంది. ఉద్ధవుడు చాలా పరమ భక్తుడు, కానీ కొద్ది జ్ఞానం ఉంది. కానీ
ఎప్పుడైతే బృందావనానికి వచ్చాడో అప్పుడు అర్థమైంది గోపికలకు పరమోత్తమైన భక్తి ఉద్ధవుడికి అర్థమైంది. అయితే ఆ ఉద్ధవుడు చెప్తాడన్నమాట, ఆహా నేను ఇక్కడ ఒక చిన్న పరకగా ఉన్నా కూడా గోపికల యొక్క పాదధూళి తగులుతూ చాలు నాకు, నేను పరమానందాన్ని పరమ సంతృప్తి చెందుతాను, నేను పరమ ధన్యుడైనట్టుగా భావిస్తానని చెప్పి ఉద్ధవుడు కూడా అనడం జరిగింది. సో అయితే చైతన్య మహాప్రభు ఆ ఆలోచనలో గోపికలు ఆలోచిస్తూ గోపి గోపి అని అనుమతులు పెట్టారు. అయితే కొంతమంది శిష్యులు చూశారన్నమాట, స్టూడెంట్లు, ఏమిటి ఈ నిమాయ్ పండితుడు కృష్ణ కృష్ణ అనే వాళ్ళు గోపి గోపి అంటున్నాడు ఏమిటి అని లేపారు. స్వామి గారు ఏమిటి మీరు గోపి గోపి అంటున్నారు, కృష్ణ కృష్ణ అనాలి కదా అన్నాడు. మహాప్రభు సమాధి ఏమిటి వాడికి అర్థం కాదు, ఏమిటి వీడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఒక కట్ట తీసుకుని వాళ్ళు వెంటబడ్డారు. నా మంచి మంచి ధ్యానంలో నేను గోపికల అద్భుతమైన ధ్యానంలో ఉంటే వీళ్ళు వచ్చి నా ధ్యానాన్ని చెడగొట్టారే అని చెప్పి వాళ్ళు వెంటబడి పరిగెత్తి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ పోయిన తర్వాత అనుకున్నారు, ఏమిటి ఈ నిమాయ్ పండితుడు కృష్ణ కృష్ణ అనడం మానేసి గోపి గోపి అంటున్నాడు, మనం వెళ్ళి మంచి మాట చెప్పాం, మంచి మాట చెప్తే మమ్మల్నే కొట్టబోయాడు, ఈసారి మాత్రం అట్లా చేస్తే కట్టె పట్టుకుంటే మనమే కొడదాం ఆయన్ని అనుకున్నాను. మహాప్రభుకి అర్థమైంది, వీళ్ళు ఎంతటి మూర్ఖులు వీళ్ళందరినీ ఉద్ధరించడానికే నేను వచ్చా, కానీ వీళ్ళు నా ఆశ్రయంలోకి రావట్లేదు. నా ఆశ్రయంలోకి రాకపోతే వీళ్ళకి భాగవతం ఎట్లా తెలుస్తుంది, నా ఆశ్రయంలో రాకపోతే హరినామ యుగధర్మం ఎట్లా తెలుస్తుంది, యుగధర్మం తెలియకపోతే వీళ్ళు ఈ 4,32,000 సంవత్సరాలు కొట్టుమిట్టాడాల్సిందే కదా, మరి వీళ్ళందరినీ నా ఆశ్రయంలో తెచ్చుకునేది ఎట్లా అని ఆలోచిస్తున్నారు. ఆలోచించిన సమయంలోనే కాట్వాకు చెందినటువంటి కేశవ భారతి అనే సన్యాసి రావడం, ఆయన సన్యాసి దగ్గర ఆయన అనుమతి తీసుకుని ఆయన కాట్వాకు వెళ్ళి అక్కడ సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. సన్యాసం యొక్క ఉద్దేశం అంటే ఆ కాలంలో సన్యాసం అంటే గౌరవం ఉండేది. సన్యాసం ఎవరైనా కూడా వెళ్ళి దండం పెట్టేవాడు. అందరితోటి ఎవరైతే భక్తి భావం లేదో, ఎవరైతే జ్ఞానంతో మదించి ఉన్నారో, ఎవరైతే గర్వం చెంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాయావాదులై ఉన్నారో వాళ్ళందరికీ తన ఆశ్రయం కల్పించడం కోసం చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష తీసుకుని అక్కడ ఇచ్చారు. సన్యాస దీక్ష తీసుకొని ఆయన బృందావనం వెళ్దాం అనుకున్నారు. కానీ ఆ సమయంలో నిత్యానంద ప్రభు ఆయన దారి మళ్ళించి ఆయన శాంతిపురం తీసుకెళ్ళి అక్కడ ఆయనకు తల్లితోటి చివరి చూపుగా తల్లికి చూపించడం. తల్లి అప్పుడు ప్రార్థించి సచీమాత, అయ్యో నాయన నువ్వు సన్యాసి తీసుకున్నావు, నేనున్నాను, నీ భార్య ఉంది 16 ఏళ్ళ, మాకెట్లా నీ గురించి ఎట్లా తెలుస్తుంది అని ప్రార్థించి ఆవిడ ఏంటంటే కనీసం నువ్వు దగ్గరలో ఉంటే మాకు నీ వార్తలు తెలుస్తాయి కదా అంటే ఆవిడ కోరిక మీద ఆయన పూరి క్షేత్రాన్ని తన మకాంగా మార్చుకోవడం జరిగింది. ఆయన అందరితో కలిసి శిష్యులందరితో కలిసి అదే నిత్యానంద ప్రభు వీళ్ళందరితో కలిసి అక్కడి నుంచి పూరి క్షేత్రానికి వెళ్ళారు. పూరి క్షేత్రానికి వెళ్తున్నప్పుడే ఆయన సన్యాస దండాన్ని విరగొట్టడం జరిగింది. తర్వాత ఆ మిషతోటి చైతన్య మహాప్రభు అందరితోటి విడిపోయి మొట్టమొదటి జగన్నాథ్ దగ్గర చూడండి, ఇక్కడ జగన్నాథ్ ఇక్కడే ఉన్నాడు. ఆ చైతన్య మహా పరిగెత్తుకుంటూ జగన్నాథ్ దగ్గర వెళ్ళగానే ఆ జగన్నాథ్ మొట్టమొదటి చూడగానే సాక్షాత్తుగా వ్రజేంద్రనందనుడు ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయా తద్ధామ బృందావనం అని చూస్తే ఈయనే వ్రజనందనుడు, ఇదే వ్రజేంద్రనందనుడు అని చెప్పి ఆ చైతన్య మహాప్రభు కృష్ణుడిని జగన్నాథ్ చూస్తూనే అక్కడ మూర్ఛపోయాడు. వెళ్ళి కావలించుకోపోయారు, ఇట్లా డైరెక్ట్గా కావలించుకోపోతే ఆ తన్మెత్తులు పడిపోయి మూర్ఛపోయాడు. అద్భుతమైనది, ఊహించలేం, వర్ణనాతీతం అద్భుతం. ఆ తర్వాత దాని చాలా పెద్ద కథ ఉంటుంది. దాన్ని ఆ సమయంలోనే వాళ్ళంతా చూస్తారన్నమాట, అక్కడ ఉన్నాడు కాపలు, ఎవడు ఈ వ్యక్తి ఉన్మాదిలాగా కొట్టండి అని కట్టెతో కొట్టబోయారు. కానీ ఆ సమయంలోనే ఆస్థాన పండితుడు ఉన్నాడు, ప్రతాపరుద్రుడి ఆస్థాన పండితుడు ఉన్నాడు, సార్వభౌమ పట్టాచార్యుడు. ఆయనకు అర్థమైంది, ఈయన సామాన్య సన్యాసిలా లేడు, ఈయన ప్రేమ భావంలో భావభక్తిలో ఈయన మునిగిపోయి ఉన్నవాడు, ఈయన సామాన్య సన్యాసి కాదు. అంటే 24 ఏళ్ళ వ్యక్తి, ఎంత నవ యువకుడు, తేజో సంపన్నులా కనిపిస్తున్నాడు. కృష్ణుడిని చూస్తూనే హే జగన్నాథ అంటూ పడిపోయాడు. ఇంతవరకు అటువంటి వ్యక్తినే చూడలేదు నేను, ఎంతటి ధన్యుణ్ణి అని చెప్పి ఆయన భావించి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి మొట్టమొదటి పరీక్షించాడు,
ఇదేమైనా దొంగ సాధన లేకపోతే దొంగ తన్మయత్వం అని చెప్పి టెస్ట్ చేశాడు మెడికల్ గ్రౌండ్స్లో టెస్ట్ చేశాడు. మెడికల్ గ్రౌండ్ చేస్తే కంప్లీట్గా లోపల ఉన్నట్టు ప్రతి అత్యంగా లోపల అన్నీ కూడా అన్ని స్తబ్దమైపోయినాయి, కానీ శ్వాస ఆడుతుంది. కాబట్టి ఇది దొంగ ధ్యానం కాదు, ఇది దొంగ పరధ్యానం కాదు, ఇది దొంగ సమాధి కాదు, ఇది సత్యం అని చెప్పి చాలా ప్రయత్నించారు తీసుకురావడానికి సార్వభౌమ భట్టాచార్యులు, కానీ కాలేదు. కానీ ఇంత లోపల నిత్యానంద ప్రభు అందరూ వచ్చి సంకీర్తన మొదలుపెట్టగానే హరే కృష్ణ అనగానే మహాప్రభు మెలకు వచ్చేసింది. అప్పుడు అర్థమైంది, అంటే ఈయన సాక్షాత్తుగా ఈ మాయావాది సన్యాస దేశంలో ఉన్నా కూడా ఈయన వైష్ణవ సన్యాసి అని చెప్పి సార్వభౌమకి అర్థమైంది. అయితే ఆయన బంధువు ఒకడు ఉన్నాడు, గోపీనాథాచార్య. చూసారా, నేను మొట్టమొదటి చెప్పాను, ఈయన సామాన్య వ్యక్తి కాదు. ఆయన గోపీనాథ్ చెప్తున్నాడు, ఈయన సాక్షాత్తుగా కృష్ణుడు, ఈ సాక్షాత్తుగా కృష్ణుడు అర్థం చేసుకోండి అని చెప్పి సార్వభౌమ భట్టాచార్య చెప్పబోయాడు. అది నేను ఎక్కువ నమ్మను, కానీ ఈయన మాత్రం మహాభాగవతుడు ఇది ఒప్పుకుంటా. కృష్ణుడు అంటే ఒప్పుకోను, కానీ ఈయన మహాభాగవతుడు ఇది మాత్రం ఒప్పుకుంటా. ఇద్దరికి కొద్దిగా చాలా చర్చ చేశారు. ఈ లోపల తెలిసింది ఏమిటంటే ఈ సన్యాసి నవద్వీపం నుంచి వచ్చాడు, ఆయన చాలా నీలాంబర చక్రవర్తికి మనవడు. ఈ విషయం అర్థమయ్యేటప్పటికీ ఆయనకు ఒక పితృవాత్సల్యం, ఒక వాత్సల్య భావం కలిగింది. ఇంత చిన్న వయసులో సన్యాసం తీసుకున్నాడే, ఈ సన్యాసం అంటే మాయకు లోబడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ సన్యాసికి నేను మొత్తం వేదాంతాన్ని బోధిస్తా, అప్పుడు తను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి వారం రోజులు మొత్తం బోధించాడు. వారం రోజులు సార్వభౌమ భట్టాచార్యులు చైతన్య మహాప్రభుడు ఇద్దరు కూర్చున్నారు జగన్నాథ టెంపుల్లో. చెప్తూనే ఉన్నాడు ఆయన, రేయింబవాళ్ళు చెప్తూనే ఉన్నాడు. వారం రోజులు చెప్పినవాడు చెప్పినట్టే ఉన్నాడు, విన్నవాడు విన్నట్టే ఉన్నాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు సార్వభౌమ భట్టాచార్యులు, చైతన్య మహాప్రభుడు వింటూనే ఉన్నాడు. వారం రోజుల తర్వాత ముఖంలో ఒక్క రకమైనటువంటి స్పందన లేదు, నిద్రపోతున్నట్టు లేదు, స్పందన లేదు. వారం రోజుల తర్వాత అనుమానించి, ఇంతకీ నువ్వు వింటున్నావా, సందేహాలు ఏం రావట్లేదా, ఏమైనా సందేహాలు అంటే అప్పుడు చైతన్య మీరు చెప్పినవన్నీ విన్నా, అన్నీ నాకు అర్థమైనాయి, కానీ మీరు చెప్తున్నటువంటి వివరణలు నాకు నచ్చట్లేదు, అదే నాకు అర్థం కావట్లేదు. సూర్యుడు, సపోజ్ సూర్యుడు ఉన్నాడు, ఇది సూర్యుడు అని సూర్యుడు చూపించామనుకో అర్థమవుతుంది, కానీ సూర్యుడు గురించి చెప్పడం కోసం నువ్వు రకరకాలు చెప్తున్నావు అనుకో, ఆ వివరణ నాకు అర్థం కాకపోవచ్చు, కానీ సూర్యుడు అని చెప్పి నాకు అర్థమవుతుంది. కాబట్టి వేదాంత తత్వం నాకు స్పష్టంగా అర్థమవుతుంది, కానీ నువ్వు చెప్పే వివరణ నాకు అర్థం కావట్లేదు, అది పూర్తిగా విరుద్ధం అని చెప్పి ఇద్దరికి మధ్య ఒక సంవాదం జరిగింది, తీవ్రమైన సంవాదం. ఎంత తీవ్రమైన సంవాదం అంటే చాలా కాలం సాగింది. చివరికి సాగి భాగవతం దగ్గర వచ్చి ఆగింది. అది భాగవతం దగ్గర వచ్చి భాగవతం శ్లోకం ఉంది, ఆత్మారామశ్చ మునయో అనే శ్లోకం వస్తుంది. ఆత్మారామశ్చ మునయో శ్లోకం. ఆ మొత్తానికి ఆ చర్చ అది సంపూర్ణం కావాలి కదా, ఆ చర్చ వచ్చి భాగవతం వచ్చి ఆగింది. భాగవతంలో ఆగి నువ్వు ఇంత భాగవతం చెప్తున్నావు కదా, ఈ ఆత్మారామ శ్లోకం చెప్పు, అర్థం చెప్పు అని అడిగాడు. ఎవరు? సార్వభౌమ భట్టాచార్య. ఆ శ్లోకం చెప్పిన తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభు, ఓకే నేను తర్వాత చెప్తాను, నువ్వు మహాపండితుడు కదా, నువ్వు చెప్పు అని. ఉంది అని చెప్పి ఉత్సాహంతో సార్వభౌమ భట్టాచార్యులు దానికి 9 రకాల భాష్యం చెప్పాడు, 9 రకాల వివరణలు ఇచ్చాడు. ఆ 9 రకాల వివరణ విన్న తర్వాత చైతన్యం చాలా బాగుంది అని చెప్పి తర్వాత 64 రకాల వివరణ ఇచ్చాడు. 64, ఆ 9 టచ్ చేయలేదు. టచ్ చేయకుండా 64 చెప్పేటప్పటికీ సార్వభౌమ భట్టాచార్యుడు కాళ్ళ మీద పడ్డాడు. ఆహా, ఇంతటి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చేవాడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అప్పుడు అర్థమైంది. దండం పెట్టగానే అప్పుడు ఆయన షడ్భుజ రూపాన్ని, చైతన్య మహాప్రభు షడ్భుజ రూపాన్ని చూపించలేదు. ఈ విధంగా సో అక్కడ ఆయన పరమ శిష్యుడిగా అయ్యాడు. తర్వాత చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్రకు వెళ్ళడం జరిగింది. దక్షిణ దేశ యాత్రల్లో ఆయన అక్కడ రామానందరాయలను కలిశారు. రామానందరాయలతో కలిసినటువంటి స్థలం మనకు గోదావరి ఒడ్డున రాజమండ్రిలో ఉంటుంది. మీరు చూస్తే ఉంటారు, తప్పకుండా చూడవలసిన ప్లేస్ అది.
అక్కడ భక్తిదాన్ సరస్వతి ఠాకూర్లో ఒక గౌడీ మఠాన్ని కూడా నిర్మించారు. చాలా అద్భుతంగా ప్లేసు. తర్వాత చైతన్య మహాప్రభు ఆంధ్రదేశంలో, తెలంగాణలో, తర్వాత తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, మొత్తం తర్వాత మహారాష్ట్రలో అన్ని తిరిగి ఆ సమయంలోనే ఆ సందర్భంలోనే చైతన్య మహాప్రభు తుకారాం మహారాజుకు కూడా ఉపదేశం చేయడం జరిగింది. ఆ ఉపదేశం ద్వారానే ఇప్పుడు కూడా వార్కరీ సంప్రదాయం, ఇంకా వార్కరీ సంప్రదాయం అద్భుతంగా సంకీర్తన సాగుతోంది. చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్రల్లో ద్వారా మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన కానుకలు కృష్ణ కర్ణామృతం, బ్రహ్మ సంహిత అనే రెండు గ్రంథాలు మనకు ఆయన ఇచ్చారు. తర్వాత చైతన్య మహాప్రభు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన జగన్నాథ రథయాత్రలో శ్రీ చైతన్య మహాప్రభు చేసేటువంటి గుండీచా మందిర మార్జనం పరమాద్భుతం. తర్వాత ఆయన చేసినటువంటి రథయాత్ర ముందు చేసినటువంటి నృత్యం పరమాద్భుతం. దీనికి తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతాన్ని సంపూర్ణంగా చదవాలి. ఎక్కడైతే చైతన్య మహాప్రభు ఏ విధంగా గుండీచా మందిర మార్జనం చేశారో, ఏ విధంగా రథయాత్రలో నృత్యం చేశారు, ఆహా పరమాద్భుతం. ఏ విధంగా జగన్నాథుడికి చైతన్య మహాప్రభుకి ఇద్దరికి మధ్య పోటీ, ప్రేమ సంపర్క, జగన్నాథుడు కృష్ణుడే, జగన్నాథుడే మహాప్రభువే జగన్నాథ్. ఆహా అద్భుతంగా ఉంటుంది. పరమాద్భుతమైనటువంటి ఆ వర్ణం మన కృష్ణదాస కవిరాజ గోస్వామి ద్వారా చైతన్య చరితామృతం మనకు లభిస్తుంది. దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు భక్తివేదాంత భాష్య అని అద్భుతంగా చేశారు. తర్వాత చైతన్య మహాప్రభు చేసినటువంటి యాత్రలలో ముఖ్యమైనవి బృందావన యాత్రలో ఆయన బృందావనానికి వెళ్ళారు. బృందావనానికి వెళ్ళి చెప్పేటప్పుడు జారిఖండ అనే అరణ్య ప్రాంతాల్లో కూడా వెళ్ళడం జరిగింది. అరణ్య ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు సంకీర్తన ద్వారా ఆయన జంతువులు కూడా నృత్యం చేయించారు. జంతువులే హరినామ సంకీర్తన ద్వారా తమ యొక్క వైరాన్ని మర్చిపోయి కలుస్తున్నప్పుడు మనం భక్తులం హరినామ సంకీర్తన చేస్తున్నాము, మన మధ్య వైరాలు ఎట్లా వస్తాయి అంటే ఎక్కడో లోపం ఉంది. కాబట్టి మహాప్రభు సంకీర్తన ద్వారా పెద్ద పులిని, ఒక జింకని, రెండింటిని కావలించుకున్నట్టు చేస్తారు. మనమైతే రాక్షసులమని కానే కాదు, మనం భక్తులం. ఎంత అద్భుతంగా అదేంటి సోదరీమణులు మొత్తం అందరు కూడా ఎంత సోదరీమణుల అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళలాగా ఎంత అద్భుతంగా ఉండాలి. అందరం కలిసి ఒకే కుటుంబంలాగా ఉండాలి. ఎందుకంటే ప్రభుపాదుల వారు మనందరం కలిసి ఉండడం కోసం ఒక అద్భుతమైనటువంటి ఇస్కాన్ అనే అద్భుతమైనటువంటి అతి విశాలమైన భవంతిని నిర్మించి మనకిచ్చారు. దీంట్లో మనం కొట్టుకోకుండా ఉండే కోసం పుస్తకాలు కూడా ఇచ్చారు. మా చక్క సేవ చేయడానికి ప్రభుపాదేంటి రాధాకృష్ణుని ఇచ్చారు. చదువుకోవడం కోసం పుస్తకాలు ఇచ్చారు. ఆడుకోవడం కోసం నృత్యాలు ఇచ్చారు. ఆ తర్వాత వినోదం కోసం తర్వాత మనకు పండగలను ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు, ఎంత అద్భుతం అంటే ఇక్కడ సర్వానందాన్ని పొందడం, సంపూర్ణ ఆనందాన్ని పొందడం, కృష్ణ ప్రేమను పొందడం, తర్వాత గోలోకంకి వెళ్ళడం, ఇంకేం కావాలి మనకు? దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత మహాప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రయాణంలో శ్రీ రూప సనాతనుల ఇద్దరి మహాద్భుతం ఇద్దరు శిష్యులను కలుసుకోవడం, వారికి దీక్షనివ్వడం, వారికి ఉపదేశాలను ఇవ్వడం, వారి ద్వారా గ్రంథాలను రచింపజేయడం, వారి ద్వారా బృందావనంలో లుప్తమైనటువంటి శ్రీకృష్ణ లీలా ప్రదేశాలను వెలికి తీయడం, ఇవన్నీ కూడా చేశారు. తర్వాత ముఖ్యంగా రూప గోస్వామి వారికి, తర్వాత సనాతన గోస్వామికి ఆయన సందేశాలు ఇచ్చారు. అవన్నీ కూడా రూప గోస్వామి వారికి ఇచ్చిన సందేశమే భక్తి రసామృత సింధు రూపంలో అది వెలికొచ్చింది. తర్వాత ఆయన కూడా సనాతన గోస్వామి ఇద్దరు కూడా అనేక గ్రంథాలు రాశారు. చైతన్య మహాప్రభు తమకు చెప్పినన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చైతన్య మహాప్రభు రూప గోస్వామి వారికి ఇచ్చినటువంటి భక్తి రసామృతం ద్వారా మనకు తెలియబడుతున్నది ఏమిటంటే, కృష్ణుడితోటి మనం శాంతరసంలో అయినా సంబంధం కలుపుకోవచ్చు, దాసరసంలోనే సంబంధం కలుపుకోవచ్చు, సఖ్యరసంలోనే సంబంధం కలుపుకోవచ్చు, వాత్సల్య రూపంలో సంబంధం కలుపుకోవచ్చు, మధుర భక్తి రూపంలో కలుపుకోవచ్చు. కానీ కలుపుకోవడం మాత్రం అనివార్యం. ఈ విషయం మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఈ విధంగా
చైతన్య మహాప్రభు ఆయన యొక్క జీవితాన్ని తర్వాత సందేశాల్ని సమాప్తం చేస్తూ చైతన్య మహాప్రభు శ్రీల ప్రభుపాల వారు ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క 8 శ్లోకాల్లో చెప్పబడింది. దాన్ని శిక్షాష్టకం అంటారు. శిక్షాష్టకం అయితే ఈ విషయాన్ని చెప్తూ శ్రీల ప్రభుపాలు ఏమనంటే ఇది చైతన్య మహాప్రభుల వారి సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయమే కలియుగానికి ఏకైక తారణ మార్గం. ప్రపంచం మొత్తం కూడా మునుముందు సర్వత్రా వ్యాపించబోతున్నది చైతన్య సంప్రదాయం మాత్రమే. తర్వాత దీంట్లో ఈ యుగధర్మం ఏతుందో ఈ యుగధర్మంలో ఎటువంటి జాతి మత కుల వివక్ష లేకుండా చిన్న పెద్ద ముసలి ముతక ఎటువంటి భేదం లేకుండా ఎవరైనా కూడా దానిలో పాటించగలరు అని చెప్పి ఆయన చైతన్య మహాప్రభు గురించి చెప్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి భగవద్గీత భాగవతం సాగడానికి వ్యాప్తి చేయడానికి ఏకైకైనది ఓన్లీ సంకీర్తనం చైతన్య మహాప్రభు సంకీర్తనం. ఆయన ఆల్రెడీ చెప్పేశారు ఏమిటి పృథ్వీతయాచే సబదంగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోబెమరణం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో గ్రామాల్లో తన నామం వినిపించబోతోంది. ఇప్పటికే 800 గుళ్ళు ఉన్నాయి, రాబోతున్నాయి 8,000 గుళ్ళు. 8,000 గుళ్ళు రాబోతున్నాయి. అద్భుతంగా ప్రతి చోట ప్రభుపాల వారి భాగవతం సెట్లు, ప్రతి చోట భగవద్గీత సెట్లు, పుస్తకాలు, కృష్ణ పుస్తకాలు రకరకాల అద్భుతమైన సాగబోతోంది. ఓన్లీ ప్రపంచాన్ని కాపాడగలిగింది చైతన్య మహాప్రభు సంప్రదాయం ఒకటే. అది ఇప్పుడు ఇస్కాన్ ద్వారా సర్వత్రా వ్యాప్తి చెందుతోంది. మనమందరూ కూడా ఎంతో భాగ్యవంతులం. కాబట్టి ఈ చైతన్య మహాప్రభు సందేశాన్ని మా గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత ఠాకూర్లు ఆయన శిష్యులు చేపట్టి మొత్తం వ్యాప్తి చేస్తున్నారు. దీన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ భాగవత ధర్మం అంటే ప్రేమ ధర్మం. భాగవత ధర్మం అంటే ప్రేమ ధర్మం. ఎవరైతే ప్రేమను చూపిస్తున్నారో, ఎవరైతే భాగవత ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళ ద్వారా ప్రకటమయ్యేది ఒకటి ఏమిటి? ప్రేమ పుమార్థో మహాన్. ప్రేమ పుమార్థం వాళ్ళ ద్వారా కేవలం ప్రేమ ధర్మం వస్తుంది అని చెప్పి ఆ ప్రేమ ధర్మం సర్వత్రా వ్యాపించేటువంటి అద్భుతమైన ఆనందమైన రోజుల కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ శ్రీల ప్రభుపాల వారు తన ఉపోద్ఘాతాన్ని ఇక్కడ ముగిస్తూ ఆయన ఈ శిక్షాష్టకాన్ని చెప్పడం జరిగింది. ఈ శిక్షాష్టకంలో ఉన్న 8 శ్లోకాల్లో సారాంశం ఏమిటంటే మొట్టమొదటి శ్లోకంలో నామ సంకీర్తన మహిమ చెప్పబడింది. 2వ శ్లోకంలో నామ బలం అంటే ఏమిటో చెప్పబడింది. 3వ శ్లోకంలో నామ జపానికి యోగ్యత ఏమిటో చెప్పబడింది. నామ బలం అంటే నామ జపానికి యోగ్యత ఏమిటో చెప్పబడింది. తర్వాత నామ సాధన చేసే వ్యక్తి యొక్క స్థితి తర్వాత చెప్పబడింది 4వ శ్లోకంలో. 5వ శ్లోకంలో సాధకుడు చేసే వినతి ఎట్లా ఉంటుంది అది చెప్పబడింది. 6వ శ్లోకంలో సాధకుడి అభిలాష ఏమిటి, నామజపం చేసే సాధకుడి అభిలాష ఏమిటి. తర్వాత 7వ శ్లోకంలో సాధకులు అట్లా చేస్తూ ఉన్నప్పుడు సాధకుల్లో నెమ్మదిగా కలిగే విరహ భావన ఎలా ఉంటుంది అది చెప్పబడింది. చివరిగా నామ సాధకుని యొక్క స్థిర నిశ్చయం చెప్పబడింది. చైతన్య మహాప్రభు సందేశం ద్వారా మనం కల్పించేదంటే భగవద్ధామానికి ఆయన చివరికి కూడా ఎంత సంకీర్తన చేసినా కూడా పొద్దున పూట నామ సంకీర్తన చేసేవాడు, అక్కడ మొత్తం సంకీర్తన, కానీ రాత్రి కాగానే మాత్రం ఒంటరిగా పూర్తిగా విరహం, సంపూర్ణమైన విరహంలో ఎంతంటే అది ఊహించాలి. ఆ విరహ భావన చైతన్య మహాప్రభు విరహ భావన తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతం తెలుసుకోవాలి అని దీని ద్వారా ఆయన ఏం చూపించారంటే భగవద్ధామాన్ని కృష్ణధామానికి వెళ్ళాలంటే నువ్వు విరహంలో తపించాలి. విరహంలో తపించనంత వరకు గోలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. గోలోకంలో వెళ్ళే అవకాశం లేదు. ఈ విరహ భావన అందుకోసమే ఈ శిక్షాష్టకంలో చివర్లో అని చెప్తున్నారంటే నామ సాధన ద్వారా విరహ భావన ఎలా ఉత్పన్నమవుతుంది అని చెప్పి తన జీవితం ద్వారా చైతన్య మహాప్రభు చెప్తారు విరహం ఏ విధంగా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే నా ఆరాధ్యదేవు, నా పుత్రుడు, నా ప్రియుడు, నా మిత్రుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నానే అనే విరహం వస్తుంది. అంటే విరహం వచ్చింది అంటే నీ ప్రయాణం సన్నద్ధమైనట్టు, నీ టికెట్ రెడీ అయింది అన్నట్టు. విరహం రానంత వరకు అంత బాగుంది,
టుమారో వెట్ ఫెస్టివల్, బిగ్ ఫీస్ట్, హరే కృష్ణ, అది బాగానే ఉంటుంది. కానీ విరహం ప్రారంభమైంది అంటే సుఖంగా ఉండదు. సయుక్తస్థ సుఖీ నరః అంటే నీకు పూర్ణమైనటువంటి నీకు విశ్వాసం కలుగుతుంది. కృష్ణుడి కోసం విరహం వచ్చింది అంటే నెక్స్ట్ది అక్కడ కృష్ణుడి దగ్గర చేరుకోవడం. సో ఈ విధంగా ఈ సంపూర్ణ భాగవతం యొక్క 2వ భాగాన్ని మనం ఇక్కడ పూర్ణం చేశాం. దీని ద్వారా మనం చైతన్య శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే సంకల్పించారో మంగళాచరణంగా చైతన్య మహాప్రభు కథను చెప్పుకోవడమే, వినడమే మన మంగళాచరణం ఆయన అనుకున్నారు. అది మనం చెప్పుకున్నాం. కానీ సంపూర్ణ భాగవతాన్ని మంగళాచరణం కాబట్టి నేను మొదటి భాగంలోనే శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్పాను. ఈ విధంగా నేను సంకల్పించిన మంగళాచరణం పూర్తయింది, తర్వాత ప్రభుపాదుల వారు సంకల్పించినటువంటి మంగళాచరణం పూర్తయింది. కాబట్టి వచ్చే వారం నుంచి మనం భాగవత సాగరంలోకి వెళ్ళబోతున్నాం. సో అందరు కూడా ఉత్సాహంగా ఉండండి, సంపూర్ణ ఆనందంతో ఉండండి. నేను చెప్పినటువంటి ఈ వారం మొత్తం మాత్రం తెలుగు భాగవతంలో చెప్పినటువంటి తొలి పలుకు, ఉపోద్ఘాతం 2 చక్కగా చదవండి, అధ్యయనం చేయండి. ముఖ్యంగా అని చెప్పానుగా ఏకాదశి వస్తుంది. ఏకాదశి నాడు ఎవరైతే భాగవతం వింటారో ఆయుష్మాన్ భవ అని భాగవత ప్రభు దీవిస్తాడు మిమ్మల్ని. ఆయుష్మంతులు గండి, 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు భాగవతం వినాలి అనే కోరికను కోరుకోండి. కోరిక తప్పే ఉంది, దాంట్లో తప్పు ఉందా ఏమన్నా? తప్పేం లేదు, ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు భాగవత ప్రభు. సర్వభాగవత ప్రాణ శ్రీమద్భాగవత ప్రభో, ఆ భాగవత ప్రభు అంత దీవిత సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సంకోచం? అమ్మో ఎంతకాలం ఉంటాం ప్రభు, అన్నే కష్టాలు. భాగవతం పట్టుకోలే కాబట్టి కష్టాలు ఉన్నాయి. మీరు 100 ఏళ్ళు ఉండాలంటే శాంతిగా ఉంటేగా ఏది. ఎవరికైతే అశాంతి ఉందో వాడు ఎక్కువ కాలం బతకడు. ఎక్కువ కాలం బతుకుతున్నాడు అంటే గుర్తుంచుకోవాలి, అతను శాంతిగా ఉన్నాడు అర్థం చేసుకోవాలి. ఎవరైనా 90 ఏళ్ళు బతుకున్నా అంటే వాళ్ళు శాంతిగా ఉన్నాడు గుర్తుంచు, అది చిన్న ఇండికేషన్ అనమాట. కాబట్టి మీరు వాంఛించినటువంటి శాంతి లభిస్తుంది, వాంఛించినటువంటి కృష్ణ ప్రేమ లభిస్తుంది, జీవితం కూడా ధన్యోస్మి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, మీ అందరికీ కూడా నా దండవత్ ప్రణామాలు. ధన్యోస్మి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ, శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ కీ, చైతన్య మహాప్రభు కీ. ఓం తత్సత్.